హలో హాయ్ వెల్కమ్ అరే బ్యాక్ ఒక టు డబ్బు అన్అఫీషియల్ స్టూవర్డ్స్. ఇది మా ఇంట్రో, తప్పట్లేదు, ఇవ్వాల్సి వస్తుంది. దీన్ని తర్వాత ఏ రకంగా వాడతాం మాకు తెలీదు. హాయ్ 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 స్టూవర్ట్. అరే నీకు నేను కనిపించకపోయినా పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు చూడు, అదిరా అదిరా హైలైటర్. నీ లోపల ఉన్నాడు రా ఒకడు. అసలు లాస్ట్ 2-3 రేసెస్ నుంచి అఖిలేష్ గడు ఎంత చూస్తున్నాడు తెలుసా? F1, F2, F3, F4 అన్ని అరే చూసేస్తున్నాడు. నేను రేసింగ్ ఫ్యాన్ రా. లెక్లర్ కంటే లవ్ ఉంది, బట్ స్టిల్ రేసింగ్ ఫ్యాన్. దాని ఎఫెక్ట్. ఓకే. సో యా, రేస్ గురించి స్టార్ట్ చేద్దాం. మన యాజ్ యూజువల్ ముందు ఏమైనా న్యూసెస్ ఉన్నాయా? ఫస్ట్ రేస్ కన్నా ముందు న్యూసెస్ గురించి మాట్లాడుకుందాం. సో మనకున్న అది బిగ్గెస్ట్, ఎంట్రీ న్యూస్ చెప్తావా లేదు లేదా అది ఇంకా? న్యూస్ లో వస్తుంది. అచ్చా, వస్తుందా? ఓకే, చెప్పు. వన్ బై వన్ వద్దాం మనం. ఎందుకంటే ఓకే ఓకే. ఫస్ట్ న్యూస్ ఏంటంటే కేమాక్ కి మనకి పాయింట్స్ వచ్చాయి చూసావా? మనోడు చేసిన పెంటగాడికి వచ్చిన పాయింట్స్ డిస్క్వాలిఫై అయిపోయాడు. దానికి కోలపెంట వచ్చాడు, సారీ, ఆలివర్ బేర్మెన్ వచ్చాడు. ఆలివర్ బేర్మెన్ రా, ఫెరారీ పీకాడు. ఆలీ ఆలీ అది వచ్చాడు, ఆల్ ఆలీ. ఎస్. అబౌట్ కార్ అనుకోవచ్చు. వీడు హాస్కి వచ్చి కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు రా. అది సో ఆలివర్ బేర్మెన్ అది. అండ్ నెక్స్ట్ కోలపెంటో, హీస్ ఫ్రమ్ అర్జెంటీనా. ఫస్ట్ రేస్ అని చెప్పి లాస్ట్ రేస్ పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు, ఎందుకంటే ఒకసారి నిక్ డెబ్రీస్ దగ్గర మేము దెబ్బగా వేస్తాం, ఏదో పీకేస్తాడు అనుకుంటే మబ్బే ఇస్తాడు నెక్స్ట్ రేస్. యాజ్ అ రిజల్ట్ మధ్యలో పీకేశారు అనుకో, అది వేరే విషయం. కాకపోతే అరే ఒకటి అబ్జర్వ్ చేసావా నిక్ డెవిరీస్ కి వీడికి డిఫరెన్స్? నిక్ డెవిరీస్ కి నెట్ఫ్లిక్స్ వాళ్ళు పిఆర్ ఎక్కువ చేస్తారు, అదే అందుకని ఆ పర్ఫార్మెన్స్ అలా అరే, ఇచ్చాడు. వీడికి ఏమి ఇవ్వలేదు. పిఆర్ ఎక్కువైనా, పబ్లిసిటీ ఎక్కువైనా, నీకు అది నీకు ఉంటుంది చూడు, ఇన్స్టెంట్ హై ఈజ్ ఆల్వేస్ డేంజరస్. అలా పైకెళ్ళి అలా పడిపోతారు. గంతర ఎగ్జాంపుల్ రా. ఏమో బ్రో, అరే ఇవన్నీ నాకు తెలీదు. గంతర ఎగ్జాంపుల్. నెట్ఫ్లిక్స్ ఇచ్చిన హైప్ కాడు సూపర్ స్టార్ అయిపోయాడు, అదే స్టార్డమ్ అని తినేసింది. సో యా, అండ్ కోలపింటో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, మనం రేస్ లో మాట్లాడుకుందాం. అండ్ అండ్ మోస్ట్ అరే అవైటెడ్ న్యూస్. అసలు నాకు ఈ F2 వాళ్ళది, F2 లో ఏమైనా గొప్పగా పర్ఫామ్ చేశారా? ఎవరు? ఇప్పుడు వచ్చిన ఆలీ గానీ, అరే ఇప్పుడు కోలిపెంటో గానీ, ఆ ఆలివర్ నెక్స్ట్ ఆలివర్ బేర్మెన్ ఆల్రెడీ ప్రూవెన్. ఆలివర్ ఆ, బేర్మెన్ ఆల్రెడీ ప్రూవెన్. నాకు తెలిసి ఛాంపియన్షిప్ ఏది కొట్టాడు. సింగపూర్ లాస్ట్ ఇయరా? ఆలివర్ బేర్మెన్ సింగపూర్ అనే కదరా, F2 లో కంటిన్యూస్ గా ఆడుతున్నాడు, పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఓకే. సో F1 లో ప్రూవెన్ అని నేను చెప్పట్లేదు. F1 లో ఒక ఛాన్స్ ఇచ్చాడు, బానే ఉంది. సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు, అది బానే ఉంది. బట్ స్టిల్ ప్రూవెన్. F2 లో అయితే ప్రూవెన్. మరి మిగతా ఇద్దరు? అరే నాకు ఫ్రాంక్లీ కోలపింటో పేరు నేనే కాదు, F1 కమ్యూనిటీలో ఎవడు విను కూడా ఉండడు రా. ఎవడన్నా విన్నాడు రా వాడి పేరు ముందు? అంటే పోనీ ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేశాడు F1 కి వస్తాడు అని? నీకు అదే నేనైతే మొత్తం. ఈ రోజు రేస్ స్టార్ట్ అయ్యే వరకు ఆ పేరు నాకు గుర్తుండలేదు. అరే మనం అందరూ ఒక ట్రాన్స్ లో ఉండిపోయాం. నీకు అక్కడ అవుతుంది, మనం చూడట్లే. వాళ్ళు ఏం చూపిస్తున్నారో అదే చూస్తున్నాం. ఇప్పుడు అది ప్రాబ్లం అయిపోయింది. అంటే స్కై స్పోర్ట్స్ మీడియా అంటావు నువ్వు? ఆల్మోస్ట్ మనకి ఈ వీక్ వాళ్ళ పుణ్యం అది కూడా కవర్ చేద్దాం, స్కై స్పోర్ట్స్ కూడా. సో అండ్ నెక్స్ట్ హ్యూజెస్ట్ న్యూస్, ఎడ్రీ న్యూయిట్ టు ఆస్టన్ మార్టిన్. యాక్చువల్ గా ఏదో బ్లాస్ట్ లా ట్రై చేశారు, చాలా డబ్బులు దబ్బెట్టారు, కానీ అందరికీ తెలిసిపోయింది. మన జర్మీ క్లార్క్సన్ గడు ఎప్పుడో చెప్పాడు, మర్యాదగా చెప్పాడు, ఆడి ఇల్లు అక్కడ చూసుకుంటున్నాడు రా. అందరు జోక్ తీసుకున్నారు ఆడిని. అండ్ టాప్ గేర్ లాస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. గ్రాండ్ టూర్ రా, టాప్ గేర్ ఎప్పుడో అయిపోయింది. అంటే ఆ తర్వాత జర్మీ బట్ హ్యాపెన్స్ రా. సో మోస్ట్లీ న్యూసెస్ అయితే అవే. ఇంకేమైనా న్యూసెస్ ఉన్నాయా? అంతే బ్రో. కిమి చెప్తాం కదా, ఇంకోటి అది అది ఉంది. లాస్ట్ వీక్ అయిపోయింది, బిఫోర్ లాస్ట్ వీక్ అనుకుంటాను. మనం వాడు ఎప్పుడు వచ్చాడు అప్పుడు చెప్పాం. అరే ఆ యూట్యూబ్ వీడియో ఇంకా అది కూడా ఉంది రూమర్, ఏది మ్యాక్స్ వర్స్టాపెన్ టు మెర్సిడీస్ రసల్ పీకేస్తాడని. మ్యాక్స్ వర్స్టాపెన్ టు మెర్సిడీస్ కాదు, లిటరల్ గా మ్యాక్స్ వర్స్టాపెన్ ఏ టీమ్ కి వెళ్తామన్నా తీసుకోవడానికి ఆల్ టీమ్స్ రెడీగా ఉన్నాయి. ఫెరారీ నాకు తెలియదు కానీ మెర్సిడీస్ రెడీగా ఉంది, అలాగే మెక్లారెన్ రెడీగా ఉంది. అందరూ ఓపెన్ గా ఉన్నారు, ఎవరిని తీసేస్తారో ఏమీ తెలియదు. సో ఇప్పుడు హీటెడ్ గా ఏంటంటే కిమి యాంటనెల్ నే తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ సీట్ సిరిగిపోయేది మన జార్జ్ రసెల్ కి, బిల్డప్ బాబాయ్కి. సో హీఈస్ అన్ ఎ థ్రెట్. ఆడ క్యారెక్టర్ రా, ఆ క్యారెక్టర్ నువ్వు ఎంత వర్ణించినా తక్కువేరా. ఈ నెవర్
ఏ డిసప్పాయింట్ యూ. నువ్వు వాడికి 10 తిడితే నెక్స్ట్ వీక్ 11 తిట్టించుకుంటాడు. ఓహో సో యా, మోస్ట్లీ న్యూసెస్ అవి. రేస్ గురించి స్టార్ట్ చేద్దాం రా. చెయ్యి. FP1 FP2 నేను మాట్లాడను యాజ్ యూజువల్. అక్కడ ఏం ఉండదు, ఎవడు వచ్చినా నాకు అనవసరం. నేను FP3 ఒకటే చూస్తాను. మళ్ళీ మళ్ళీ అంటే 2 ఇర్రెలవెంట్ అయిపోయింది ఈ మధ్యన ప్రాక్టీస్. అసలు వాళ్ళు దేనికి చేస్తున్నారు, ఏంటి ల్యాప్ టైమ్స్, అసలు పొజిషన్స్, అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రిలవెంట్. అసలు అక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, మొత్తం కంప్లీట్లీ డిఫరెంట్. అరే సింపుల్ రా. వాళ్ళు నీకేంటంటే ఎవ్రీ వీక్ అంటే రేస్ ఆఫ్టర్ రేస్ సెటప్ అంతా మార్చుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ కార్ రెడీ చేసుకొని ఆ ట్రాక్ తగ్గట్టు చేంజెస్ ఉంటాయి, బేసిక్ చేంజెస్ అవన్నీ చేసుకుంటారు కదా. అదే ఇంటర్నల్ డేటా గ్యాదరింగ్ కదా, అది మనకు అనవసరం. అది నీకు అదే చెప్తున్నా, అవన్నీ చేసుకున్నాక అంటే ప్రాక్టికల్ గా అవుతుందో లేదో టెస్ట్ చేసుకునేవే ఫస్ట్ FP1 FP2. సో వాళ్ళ సెట్టింగ్స్ అన్ని అప్లై అవుతున్నాయా లేవా, సో అవి రెక్టిఫికేషన్స్ చేసుకుంటారు. అండ్ దాంతో పాటు వాళ్ళకి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైలేజ్ హిట్ ఎలా ఉంది, సో వాళ్ళు తీసుకొచ్చిన పార్ట్స్ కి ఎలా ఉన్నాయి, లేకపోతే ఏమైనా మార్చారా, దాన్ని ఏమంటారు, సెన్సార్స్ ఏమైనా మార్చారా, బేసిక్ వి. సో సింగిల్ ల్యాప్ పేస్ ఎలా ఉంది, లాంగ్ ల్యాప్ ఎలా ఉంది, టైర్స్ ఎలా వేర్అవుట్ అవుతున్నాయి, అవన్నీ చూసుకుంటారు. సో FP1 అండ్ FP2 ఆల్ అబౌట్ కార్ ఎలా పర్ఫామ్ అవుతుందో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ రావడానికి, అండ్ అలాగే డ్రైవర్స్ కి ట్రాక్ అలవాటు అవడానికి. FP3 నీకు క్వాలి ల్యాబ్స్ కి ఆల్మోస్ట్ రెడీ అయిపోతారు, నీకు యాక్చువల్ పేస్ FP3 కనిపిస్తుంది. సో FP1 అండ్ FP2 ఆర్ లైక్ శాండ్ బ్యాగింగ్స్ ఆఫ్ ఫ్రీ ప్రాక్టీస్. ఎవరు చేస్తున్నారు శాండ్ బ్యాగింగ్ సార్? ఈసారా వెర్స్టాపెన్ అదే రెడ్ బుల్ పెరేజ్ గడి కార్లో నుంచి ఇసుక మూటలు తీసేసి ఈడి కార్లో వేసారు. బట్ స్టిల్ పెరేజ్ గడ్ ఆ కార్ని తీసుకెళ్లి ఒక్కసారి లైట్ అయిపోయింది కదా, వెళ్ళి డైరెక్ట్ గా పెట్టాడు. సో FP3 మాట్లాడుదాం. FP3 ఇన్సిడెంట్స్ ఏం అవ్వలేదు కానీ ఇన్సిడెంట్స్ ఎందుకు అవ్వలేదు, మళ్ళీ ఎక్లర్ గడ్ అంటించాడు కదా బ్యారియర్. అది FP2 3 సమ్ ఫ్రీ ప్రాక్టీస్ లో యాజ్ యూజువల్ బాకులో మా ఊడికి ఆ క్యాసిల్ కార్నర్ చూడగానే మూడొచ్చేస్తుంది, డైరెక్ట్ గా వెళ్ళి పెట్టకపోతే ఆ రోజు రాత్రి పడుకోడు. సో అలా పెట్టడం వల్లే మనకి పోల్ వచ్చింది. అండ్ కొలపింటో ఆడు కూడా వెళ్ళి క్రాష్ చేశాడు, అండ్ మీమ్స్ కూడా రెడీ అయిపోయి లోగన్ సర్జెంట్ క్లోజింగ్ ఏమో మొన్న రేసు, ఓపెనింగ్ ఏమో మళ్ళీ ఈ రేస్ అని ఇమీడియట్ గా ఓపెన్ చేస్తాడు ఈ అకౌంట్ అని. బట్ హీ ప్రూవ్డ్ అస్ రాంగ్ రా. అది కాదు, నాకైతే అసలు తెలియదు ఆడు ఏం చేస్తున్నాడు ఏంటో, నేను చూడలేదు ప్రాక్టీస్. నీకు ఏంటంటే లిటరల్ గా మెక్లారెన్ కొంచెం బ్యాక్ స్టెప్ ఉంది అన్నట్టు బిల్డప్ ఇచ్చారు రా. మెక్లారెన్ అదే చేసింది నీకు. దాంతో పాటు వీళ్ళు ఏంటంటే ఫ్లోర్స్, రెడ్ బుల్ చాలా హైప్ చేసింది తెలుసా. మేము ఫ్లోర్స్ మార్చేసాం. ఈ మీడియా వాళ్ళు కూడా చాలా హైప్ చేశారు. లాస్ట్ రేస్ వరకు వేరే, ఇప్పుడు వేరే, ఇప్పుడు చాలా మారిపోయింది, దే ఆర్ బ్యాక్ టు ద గేమ్, ఇది అది అని చాలా హైప్ చేశారు వాళ్ళు. ఏం లేదు నీకు వాళ్ళు ఏంటంటే ఫ్లోర్ మార్చారు బేసిక్ గా. సో ఫ్లోర్ చేంజ్ అయ్యేసరికి వాళ్ళు ఏంటంటే న్యూట్రల్ ఫ్లోర్ ఏదో సంథింగ్ ఏదో తీసుకొచ్చారు అన్నారు. ముందు మిక్సప్ ఆఫ్ హై డౌన్ ఫోర్స్ అండ్ లో డౌన్ ఫోర్స్ ఫ్లోర్స్ ఏమో రెండు కలిపి కొత్త ఫ్లోర్ తయారు చేసాం. సో దిస్ ఇస్ న్యూట్రల్ టైప్ అండ్ అన్నిటికీ బాగానే ఉంటది పర్ఫార్మెన్స్ అని. అరే నేను లాస్ట్ రేస్ చూడలేదు. లాస్ట్ రేస్ లో కూడా ఉన్నాడు కొలపెంటో? ఉన్నాడు, లాస్ట్ రేస్ నుంచే ఉన్నాడు. సో అందులో కూడా పాయింట్స్ కాదు, బట్ ప్రాపర్ రేసింగ్ చేశాడు, అంటే మిస్టేక్స్ లేవు. సో ఫ్రీ ప్రాక్టీస్ ఇలాగా. క్వాలి గురించి మాట్లాడుకుందాం. నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. Q1 లోనే మంచి బ్యాంబూజుల్డ్ అయిపోయాం మేము, బుర్రబాడు అయిపోయింది. Q1 లో ఏమైందంటే మనం రెగ్యులర్ గా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఐదర్ కిక్స్ ఓవర్స్, 2 కిక్స్ ఓవర్స్ వెళ్ళిపోతాయి, ఒక హార్స్ వెళ్ళిపోతుంది, మిగిలినవి ఎల్పీని ఒకటి ఏదో ఒకటి ఇలా వెళ్తాయి అనుకున్నాం. సో మిగిలిన కార్లన్నీ పక్కన పెట్టు. ద క్యూటెస్ట్ థింగ్ ఇస్ Q1 లాస్ట్ ఉందిరా, ఆల్మోస్ట్ ల్యాప్ కంప్లీట్ చేస్తున్నాడు నోరిస్ గాడు. ఆ టైం సడన్ గా ఎల్లో ఫ్లాగ్ వచ్చింది, అలాగే వైట్ ఫ్లాగ్ కూడా వచ్చిందంట. ఈ 2 కన్ఫ్యూజ్ అయిపోయి పిట్ లైన్ లోకి వెళ్ళిపోయాడంట. ఇది మనకి మీడియా చెప్తుంది. ఆ మీడియా అంటే ఏ మీడియా? బ్రిటిష్ డ్రైవర్ని. అరే నాకు ఇప్పుడు కూడా ఒక డ్రైవర్ ఏమైనా మిస్టేక్ చేస్తే మన ట్విట్టర్
లో మన యువత ఉంటుంది చూసావా, మన గైస్ వీళ్ళందరూ వాళ్ళ పర్స్పెక్టివ్స్ చెప్తారు. సో ట్రూత్ ఏది మనకు తెలియదు, ఎందుకంటే ఆ నోట్ తోటి చెప్పినా కూడా ట్రూత్ అని మనం నమ్మలేము. సో జస్ట్ పర్స్పెక్టివ్స్ అంతే వస్తాయి. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ ఆల్ బిగ్ మీడియా కంపెనీస్ అన్ని ఒకే స్క్రిప్ట్ చదువుతున్నాయిరా. ఆడు ఏంటి సేఫ్టీ కార్ ఎల్లో లైట్ కి దీనికి వైట్ ఫ్లాగ్ కి అది ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అయిపోయి వెళ్ళిపోయాడు అని. అరే ఇదంతా నేను చెప్తున్నాను. అరే నువ్వు మెక్లారెన్ కార్ వేసుకొని 15 minutes 20 minutes ఉంటది FP1, అందులో నువ్వు ఒక్క టాప్ 15 ల్యాప్ కొట్టలేకపోయావు అంటే అసలు మీడియా తప్పు కాదు, ఎవరు తప్పు కాదు, అరే ఐదర్ టీం తప్పు లేదంటే ఎంత ట్రాక్ ఎవల్యూషన్ ఉన్నా టాప్ 3-4 కార్స్ ఉన్న టీము మరి ట్రాక్ ఎవల్యూషన్ లో కింద ఉన్న హార్స్ ఫస్ట్ కి వచ్చేసి అంత ఎవల్యూషన్ అయితే లేదు నాకు తెలిసి. అదే కదా, మరి ఇంత ఎవల్యూషన్ ఉండదు అసలు. అంటే ఇప్పుడు ఎన్ని ఒక 2-3 ల్యాప్స్ వేస్తారు వాళ్ళు 15 minutes లోనే. ఇట్ సైడ్ 2 laps, ఆఫ్టర్ లోపల నుంచి బయటకు వచ్చి మోస్ట్లీ 4 laps వేస్తారు. 4 or అరే ఆ 4 laps లో ఒక్క ల్యాప్ వేయలేకపోయారు 143 ఇస్తే. అరే ల్యాండో నోరిస్ గడికి ఒక సెషన్ పెట్టాను నేను లాస్ట్ లో. ఆడి మీద ఒక లవ్ ఉండిపోయింది నాకు, అది మాట్లాడుకుంటాం. అలాగే అరే మనం ఇందాక ఒక న్యూస్ లో ఒకటి మాట్లాడడం మానేసాం రా. సో న్యూస్ లో ఏంటంటే బేసిక్ గా మెక్లారెన్ ఇద్దరు నెంబర్ 1 డ్రైవర్స్ ఉన్నారు, అదే వాళ్ళ మిస్టేక్ అని హడావిడి చేసి ఫైనల్ గా టీమ్ ఆర్డర్స్ మేము ఈ సీజన్ నుంచి అదే ఈ రేస్ నుంచి స్టార్ట్ చేస్తాం అండ్ వి హాల్ ఏంటి జాక్ బ్రౌన్ అండ్ ఆండ్రూ స్టెల్లా వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఆస్కార్ పియాస్ట్రీతో మీటింగ్ అయ్యింది. సో ఆస్కార్ పియాస్ట్రీని ఫార్మల్ గా అడిగారంట, అరే నువ్వు సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నావా అంటే నాకు ఇష్టం లేదు ఫస్ట్ పొజిషన్ విన్ సాక్రిఫైస్ చేయడానికి, బట్ ఫర్ టీమ్ ఐ విల్ డూ ఓకే అని కాంప్రమైజ్ చేయించారు. అరే కాంప్రమైజ్ చేయించినంత సేపు లేదురా రేస్. ఛాంపియన్షిప్ Q1 లో పోయింది అది అఫీషియల్ గా. అరే ఇదంతా కాదు అసలు, ఆ టీమ్ కి ఇలా లోపల మాటలు అవుతున్నాయని చెప్పి బయట చెప్పకూడదు అసలు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మర్సిడీస్ ఎప్పుడని చెప్పిందా మేము ప్రయారిటైజ్ చేస్తున్నాం అనేది? రెడ్ బుల్ ఎప్పుడని చెప్పింది? ఫెరారీ ఎప్పుడని చెప్పిందా? చెప్పదు. అంటే ఏదో కాంట్రాడిక్టరీగా ఏదో డిప్లొమాటిక్ గా ఆన్సర్ ఇచ్చి ఊరుకుంటారు. ఓకే వీ హావ్ టాక్డ్ అబౌట్ ఇట్, వీ హావ్ కమ్ టు అ డెసిషన్ అని ఏదో చెప్తారు. కానీ ఇక మేము వాడితో మాట్లాడాం, రూమ్ లో తీసుకెళ్ళాం, వాడితో మాట్లాడాం, నువ్వు సాక్రిఫైస్ అరే ఇవన్నీ డీటెయిల్స్ చెప్పడం అవసరం అనేది చెప్పాలంటే. అసలు హామిల్టన్ వెళ్ళిపోయిన తర్వాత నీకు ఎందుకంటే మెక్లారెన్ ఇస్ అ బిగ్ నేమ్, అది వన్స్ అపాన్ ఎ టైమ్ స్టోరీ, ఇట్స్ అ బిగ్ నేమ్ వన్స్ అపాన్ ఎ టైమ్ స్టోరీ. ఫెరారీ ఛాంపియన్షిప్స్ విన్ అవ్వకపోయినా ఆల్వేస్ సీజన్ లో ఏదో టైంలో బాబు నేను ఉన్నాను, నా టైం బ్యాడ్ కాబట్టి నేను వెనక్కున్నాను కానీ బట్ ఓకే ఐఎమ్ దేర్ అని చూపిస్తున్నాడు. వెట్టల్ చూపించాడు, వీళ్ళు చూపించారు, వాళ్ళు చూపించారు. మెక్లారెన్ లూయిస్ హామిల్టన్ అయిపోయాక ఆడెరా అయిపోయాక ఇప్పుడు వరకు నీకు కనిపించాడరా? ఆడు ఎక్కడా లేడు. లిటరల్ గా చెప్తున్నాను, మా కజిన్ గాడు కృష్ణ గాడు ఉన్నాడు కదా, ఆడు తోప్ ఫ్యాన్ అసలు, అంటే లైక్ ఆటోమొబైల్ ఫ్యాన్, హ్యూజ్ ఫ్యాన్. ఆడు ఫోన్ చేసి నాకు సడన్ గా అరే మెక్లారెన్ కి ఏంటి బురదొబ్బిందా, నెక్స్ట్ ఇయర్ నుంచి మెర్సిడీస్ వాడుతున్నారు ఏంటి ఇంజన్లు అన్నట్టు. నాకు అర్థం కాలేదు కాసేపు ఇది మాట్లాడుతున్నాడు అంటే, అలా కదా వాళ్ళు ఇంజన్లు బాగున్నాయి కదా అని. అరే వాళ్ళు ఇప్పుడు వాడుతున్న మెర్సిడీస్ ఇంజనీరా అన్నాను. అదేంటి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ ఓన్ కాదా అని. ఆడంత ఫ్యాన్ అయ్యి ఉండి ఆడ పాయింట్ మిస్ అయిపోయాడు ఆడు, ఎందుకంటే ఫార్ములా 1 ఒక 2-3 years నుంచి ఫాలో అవుతున్నాడేమో, ఆ బేసిక్ థింగ్ మర్చిపోయి ఆ లోన్ అనుకున్నారు, అది కాదు. సో ఇప్పుడు నీకు మెక్లారెన్ ఎక్కడ అయిందంటే పంపించాడికి నేను చెప్పాను, ఆడికి మెక్లారెన్ కార్స్ బాగుంటాయి కానీ వాళ్ళకి ఇంజన్ లేదు, వాళ్ళు మర్సిడీస్ ఇంజనే వాడతారు. ఇంజన్ ఆడిది కానప్పుడు కార్ కూడా ఆడిది కాదు, జస్ట్ ఫార్ములా 1 టీమ్ అంతే. నీకు ఏంటంటే ఇంజన్ ఆడిది కాదు, సో ఏరో కొంచెం అటు ఇటు చేసి సెట్ చేస్తున్నాడు, బట్ ఆ నేమ్ ని మెయింటైన్ చేసుకుంటున్నారు. ఆ బ్రాండ్ ఇప్పుడు విలియమ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడో నేము అలా నేమ్ అని మెయింటైన్ చేశారు. లిటరల్ గా మెక్లారెన్ టీమే బహ్రెయిన్ కి అమ్మేశారు. ఇప్పుడు మెక్లారెన్ టీం బ్రిటిష్ టీం కాదు, బహ్రెయిన్ టీము. అంటే ఓనర్స్ బహ్రెయిన్, రిజిస్టర్డ్ ఇన్ బ్రిటిష్. సో అంతే. సో అదంతా ఒక రకరకాలుగా ఉంటది అది. సో మెక్లారెన్ కి అప్పటి నుంచి గ్లోరీ లేదు, ఇప్పుడు సడన్ గా లైమ్ లైట్ వచ్చింది వాళ్ళకి. నీకు మైక్ పెడుతున్నాడు, మైక్ పెట్టి ఎక్కడికి వెళ్ళినా హడావిడి. నీకేంటంటే నువ్వు రాత్రి వరకు ఏంట్రా నా బతుకు ఉంటానా పోతానా అనుకున్నోడికి సడన్ గా నువ్వు సూపర్ స్టార్ అయిపోయావు. మన తమిళ మూవీస్ లో రాత్రి అడుక్కున్నాడు మార్నింగ్ లేచి సూపర్ హీరో అయిపోయినట్టు అలాగ అయిపోతాడు. అయిపోగానే నీకు రష్ వచ్చేస్తారు కదరా. అండ్ రష్ అండ్ ఇది 2 minutes ఆఫ్ లైమ్ లైట్ ఉంటది. అరే నాకు మైక్ పెట్టాడు, కెమెరా పెట్టాడు, ఏం మాట్లాడినా ఇప్పుడే మాట్లాడేది. సో వాళ్ళకి ఇన్ని రోజులకి మీడియా డే చేసుకోవడానికి ప్రాపర్ జస్టిఫికేషన్ వచ్చింది.
నాకు తెలిసి ఇది కాకుండా మీడియా డే ఒకటి అయింది, అది ఆస్కార్ పియాస్ట్రీ వల్లే అయింది. అది కూడా ఒక ట్వీట్ వేసాడు కదా, గుర్తుందా, అల్పిన్ అండ్ నాట్ మై కన్సెంట్ అని. సో ఆ రోజు వాళ్ళకి మెక్లారెన్ క్లియర్ అయిన తర్వాత ఈ రోజే అయింది. వాళ్ళు ఏంటంటే అసలు ఆఫర్ ఈ లేకపోతున్నారు రా, అన్ని చెప్పేస్తున్నారు. ఇంకోటి ఇది అది సర్లే రేస్తారా చెప్తానులే. సో యా Q1 లో ఆడు ఆ మిస్టేక్ చేశాడు. అండ్ బ్రిటిష్ మీడియాయే కాదు, అంటే ఆబ్వియస్ గా బ్రిటిష్ మీడియా హైలీ ఇన్ఫ్లుయెన్స్ మీడియా, అది చేసిన ఇన్ఫ్లుయెన్స్ కి మిగిలిన మీడియా వాళ్ళందరూ ఇప్పుడు ఎవరికన్నా ఎలా ఉంటది, ఆడు చెప్పే న్యూస్ అన్ఫార్చునేట్లీ బయట ఏంటంటే నువ్వు చెప్పే న్యూస్ రైటా రాంగ్ అనవసరం, నా న్యూస్ వైరల్ అయిపోవాలి, అందరూ చూసేయాలి, రీచ్ ఎక్కువ కావాలి. సో బేసిక్ గా అంతే కదా. దే వాంట్ టు బి పాపులర్, న్యూస్ కాదు, న్యూస్ స్ప్రెడ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో న్యూస్ ఛానల్స్ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయారు. సో వాళ్ళు న్యూస్ ఛానల్స్ కింద బిహేవ్ చేయట్లేదు. దానివల్ల ఆడు బ్రిటిష్ మీడియా వాడు చెప్పింది వీళ్ళు ఇంకా అది పట్టుకొని రుద్దేస్తున్నారు. అరే ఏం వాల్గారేదం రా, పొద్దున్న లేచి ల్యాండ్ ఓనర్ ఇస్ బై మిస్టేక్ చేశాడంట, ఆడు కావాలని చేయలేదని ఆడు చెప్పలేదు ఆ ముక్క, స్టార్ట్ చేస్తారు. ఇంకా నాకు అది చూసి చిరాకు వచ్చింది. ఆడు ఆల్రెడీ జీపీ గడు ఈడు కూడా చెప్పాడు కదా మన ఇడ్రిన్యూ, నీకు మ్యాక్స్ వెట్టల్ వీళ్ళందరూ కూడా బట్ బ్రిటిష్ మీడియా ఎఫెక్ట్ కి వాళ్ళకంతా రాలేదు రికగ్నైజేషన్, అంటే రావాల్సినంత. ఇప్పుడు స్పోర్ట్ చూసినోడికి తెలుసు న్యూట్రల్ గా, బట్ నెట్ఫ్లిక్స్ లో చూసారు అనుకోరా, లేకపోతే ఒకటి అర్థం అవుతుంది, ఇప్పటి నుంచి చూసిన ఒకటి అర్థం అవుతుంది, 10 years బ్యాక్ నుంచి చూసినాడు ఒకటి అర్థం అవుతుంది. సో దట్స్ హౌ ఇట్ ఇస్. సమాజం అలాగే ఇడిసింది, మనం అలాగే వెళ్తాం, మనం ఏం చేయలేం. అండ్ యా Q1 గురించి మాట్లాడి సమాజం వరకు వెళ్ళిపోయింది, అది మన ల్యాండ్ నోరిస్ ఎఫెక్ట్ అది. సో Q2కి వెళ్తే ఏమైనా ఇది ఉందా, హామిల్టన్ ఏమైనా మిస్ అయ్యాడా? లూయిస్ హామిల్టన్ వచ్చాడు Q1 Q3కి, కాకపోతే ఇంజన్ రీప్లేస్మెంట్ కాబట్టి వెళ్ళిపోయాడు. లూయిస్ హామిల్టన్ ఎక్కడ తెలుసా, మ్యాక్స్ వర్స్టాపెన్ అండ్ అలాన్సో మధ్యలో స్టార్ట్ చేస్తున్నాడు. అది గుర్తుంది. ఒకసారి దీంట్లో ఎవరు పోయారు చూడు, నేను చూడలేను బ్రో, జస్ట్ మినిట్ అయితే. ఏముందిరా, ఆల్పిన్ ఒకటి పోయింది Q1 లోనే, సో ఇంకో ఆల్పిన్ పోయి ఉంటది అందులో. అరే ఆల్పిన్ అంటే గుర్తొచ్చింది, వాళ్ళు కూడా పాపం లో ఫ్యూయల్ రన్ చేసాడు రాడు. పాపం అరే ఆల్పిన్, నేను నిజంగా చెప్తున్నాను, ఆల్బన్ ఏంటి సారీ మా ఎలినా పాప బాయ్ ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నేమ్ ఏంటో మర్చిపోయాను, ఎస్టబాన్ ఒకాన్ ఐ థింక్ ఆ P20 చేసినట్టున్నాడు. నీకు అదే ఒకాన్ గాడు గాని ఇలా పోయి ఉంటే నాకు అసలు జాలి దయ ఏముండేది కాదురా. పియర్ గ్యాస్లీ గాడు బ్లడ్ అండ్ స్వెట్ పెట్టేస్తాడు, ఆడ టీమ్ కి అంత బ్లడ్ అండ్ స్వెట్ ఎందుకు పెడతాడు నాకు అర్థం కావట్లేదు. అది నీకు ఆల్మోస్ట్ లైక్ అలెక్స్ ఆల్బన్ రెడ్ బుల్ నుంచి పీకేశాక 1 year ఎందుకు అక్కడ కష్టపడ్డాడు ఎవరికి అర్థం కాలేదు కదా, అలాగే ఇది కూడా ఏడ్చింది. సో 11 నుంచి అవునరా 11 to 15 లో మనం మాట్లాడుకోవాల్సింది ఆలివర్ బేర్మన్ అండ్ నికో హెల్కన్బర్గ్ ని అవుట్ క్వాలిఫై చేశాడు వాళ్ళ టీమ్మేట్ ని. 16 races ఎక్స్పీరియన్స్ ఉన్న టీమ్మేట్ ని అదే కార్ లో సింగిల్ రేస్ లో ఆ స్క్రాప్ కార్ లో అవుట్ క్వాలిఫై చేసి అండ్ జస్ట్ మిస్ అయ్యాడు Q3కి వెళ్ళడానికి. సో 11th పొజిషన్ కి వచ్చాడు. సో అది తోపది, దానికి ఆప్షన్ ఏం లేదు. అది Q2లో వన్ ఆఫ్ ద తోప్ థింగ్. అండ్ Q3 అయిందిరా, మంచి స్టఫ్ అయింది. Q3 నీకు ఏంటంటే నార్మల్ గా మనం స్టార్టింగ్ హైలైట్ విలియమ్స్ బ్రో. నేను అసలు ఆల్బన్ ఓకే వచ్చేస్తాడు ఏదోలా ఏడ్చి, కానీ సెకండ్ విలియమ్స్ ఇన్ Q3 చాలా రేర్ గా చూసాను నేను. అరే నాకు అదే సడన్ గా విలియమ్స్ సెంటర్ పైన ఉంది, ఏమవుతుంది అంటే ఇది ట్రాక్ ఎవల్యూషన్ కాదు, బట్ పైన ఉన్నారు. ఓకే అంటే ఇద్దరు ఉన్నారంటే దెర్ ఇస్ సమ్ కార్ డెవలప్మెంట్. అండ్ కాలపెంటో గారు కూడా నార్మల్ అంటే కార్ మేనేజ్ చేయడం రాని డ్రైవర్ కాదు, అంటే బేసిక్ గా నెపో కిడ్ టైప్ కాదు, డబ్బులు ఇచ్చి వచ్చినోడు కాదు ఆడు. లేదు నాకు ఎవరో చెప్పారు, అంటే ఇది సర్జెంట్ వెళ్ళిపోయాక ఫర్ ఎవ్రీ రేస్ కోలాపెంటో ఇస్ పేయింగ్ టు బి ఇన్ ద రేస్ అని. ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. హీ ఈస్ పేయింగ్ ద టీమ్ టు రేస్ అని ఫర్ ద ఫస్ట్ టైం ఇలా అవుతుందండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. నాకు తెలుసు కాదురా, ఒకవేళ వర్స్ట్ కేస్ అయినా మోస్ట్ వర్త్ఫుల్ పర్చేజ్ రా అది. ఆ ఎక్స్పీరియన్స్ కాడు వర్త్ ఇట్ క్యాండిడేట్. ఆ పోర్ట్ఫోలియో డబ్బులు పెట్టి తయారు చేసుకుంటున్నాడు అనుకుందాం,
ఇఫ్ ఈజ్ రియల్లీ డూయింగ్. అరే మా అంతే. నికితా మెజపిన్ గడు ఉన్నాడు, ఆ వీడు టీంనే కొనుక్కున్నాడు. ఎవరు $500,000 పర్ రేస్ అంటున్నారు. అది బ్రో అసలు హాఫ్ మిలియన్ నిజంగానే. బ్రో అంత డబ్బులు ఉంటే టీం పెట్టుకోవచ్చు కదా బ్రో వాడు. బ్రో ఏంటి బ్రో మీరు? అరే ఇవేది మిగిలిన రేస్ లో సర్జెంట్ ఎంతైతే పోగొట్టాడు అంత తిరిగి వచ్చేస్తుంది ఆ, వాళ్ళకి. ఓకే. $500,000 నోవే. అంటే అయితే పోనీ ఆ అమౌంట్ కాకపోయినా ఎంతో కొంత హీస్ పేయింగ్ టు ద టీమ్ రేస్ అన్నమాట. నేను కూడా విన్నాను ఈరోజు మా ఫ్రెండ్స్ ఎవరు మాట్లాడుతూ విన్నాను నేను. ఓకే ఫైన్ ఫైన్. నాకు రే ఇవి రావట్లేదు, కామెంట్స్ రావట్లేదు. సారీ, నీకు చెప్పు కొంచెం నాకేమో వస్తాయి. ఓకే. సో యా Q3 స్టార్ట్ చేస్తున్నప్పుడు కోలపింటో అలాగా స్టార్ట్ చేసాం. క్రేజీ ఏంటంటే గ్యాస్లీ గడ్ ఫైనల్ స్టింట్ కి వెళ్తున్నప్పుడు రా పైన ఇంజన్ డక్ట్ ఏం సారీ గ్యాస్లీ కాదు, Q3 కి ఆల్బన్ వచ్చాడు ఆల్బన్ Gasly. ఆల్బన్ ఆల్బన్ సారీ, ఓప్సీ నాకు సడన్ గా హ్యాపీనెస్ అరే ఇచ్చేస్తే అలాగారా సారీ రా, గ్యాస్ సో సారీ రా, మై మిస్టేక్ రా. మనోడు ఆల్బన్ బాబు రెడీ అయినప్పుడు పైన అది తీయడం మర్చిపోయారు అనుకున్నాం, బట్ యాక్చువల్లీ మర్చిపోలేదు. వాడు తీసే ల్యాబ్ లో వీడు వెళ్ళిపోయాడంట. ఆ మెకానిక్ కూడా ఆల్మోస్ట్ హిట్ అవ్వాల్సింది, జస్ట్ మిస్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. లేదా ఆడు ఫోటో కూడా పెట్టి వీడియోస్ చూసాం. సో వీడియోస్ లో ఏంటంటే ఆడు ఇప్పుడు నీకు ఏంటంటే పిట్ లోపల నుంచి స్టార్ట్ చేసినప్పుడు అగ్రెసివ్ గా వెళ్ళిపోతారు కదా. అరే ఈ నార్మల్ గా ఏంటంటే ఫర్ రెగ్యులర్ వ్యూవర్స్, ఆ కార్లు నార్మల్ పిట్ లైన్ లో స్లోగా వెళ్తాయంటే నిజంగా స్లోగా అదే 80 స్పీడ్ లో వెళ్తాయి. ఆ 80 స్పీడ్ అంటే తక్కువ కాదు, మన వాళ్ళు సగం మంది హైవేలో వెళ్ళే స్పీడ్ అది 80. సో ఆ స్పీడ్ తో ఇనీషియల్ పుష్ తో హిట్ చేసిన మనిషి కాలేజ్ చెయ్యి ఎరిగిపోద్ది. సో అటు జస్ట్ మిస్ అయ్యాడు, కానీ పైన అది ఉండిపోయింది కూలర్. దాంతో వెళ్ళిపోతే ఆడికి ఇమీడియట్ గా సైడ్ ఆపమని చెప్పారు. మార్షల్ ని టచ్ చేయనివ్వద్దు అన్నారు కార్. మార్షల్ కార్ని టచ్ చేస్తే నాకు తెలిసి క్లోజ్ అనుకుంటా సెషన్. సో ఆడిని నెమ్మదిగా తీసేసి పక్కన పడేసాడు మార్షల్. సో మార్షల్ వెళ్ళి తీసుకొచ్చాడు. అక్కడ వరకు బాగానే ఉంది, బట్ లాస్ట్ ఒక 2 or 3 seconds తో ల్యాప్ అవుట్, అదే అవుట్ ల్యాప్ వేసి వచ్చాడు, మిస్ అయిపోయాడు, ల్యాప్ అవ్వలేదు. సో దాటలేదంటావు? దాని వల్ల దాటలేదు, బట్ స్టిల్ దాటచ్చేమో. కోలపింటో వాడిని దాటేస్తాడేమో నార్మల్ గా కూడా, ఎందుకంటే ఫస్ట్ స్టింక్ట్ అనుకుంటా చూసావు అది, ఇద్దరు ఒక ల్యాప్ వేసిన కోలపింటో కూడా ఆల్రెడీ దాటేశాడండి అలెక్స్ ఆల్బన్ ని ఫస్ట్ దాంట్లో. ఐ థింక్ కోలాపింటో P5 P6 ఉంటే ఈ P7 P8 ఉన్నాడు అప్పుడు. ఇద్దరు ఒకేసారి వేసారు ల్యాప్. ఈడ ఆల్రెడీ ఆయన అవుట్ క్వాలిఫై చేశాడు. సో అది నీకు ఎలాగంటే హెడ్ టు హెడ్ ఫైట్ అనుకో. సో స్ట్రైట్ గా దాంట్లో అవుట్ క్వాలిఫై చేశాడు. నేను దానికి ఎక్సైట్ అయ్యాను. ఫైనల్ గా అయింది, ఎందుకు పైకి వెళ్ళాడు కిందకి వెళ్ళాడు అని నేను చెప్పను, కానీ అది మాత్రం నాకు ఎక్సైట్ చేసింది. సో ఇప్పుడు ఏమంటావు, సైన్స్ గాడికి కార్ రెడీ అంటావు నెక్స్ట్ ఇయర్ కి? సైన్స్ గడికి కార్ రెడీ, కానీ కోలపింటో గడికి కూడా నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి మోస్ట్లీ బ్యాకప్ ఎక్కడో దగ్గర ఉంచుతారు, లేకపోతే ఏదో కార్లో రెడీ చేస్తారేమో అని డౌట్ పడుతుంది. ఎందుకంటే ఈ యంగ్ అండ్ ప్రూవింగ్ బెట్ చేయించుకోండి. అంటే మరి అనుకోకూడదు మరి. అరే కొంతమంది పని అయిపోయింది సార్. రాబర్ట్ షవార్ట్జ్మన్ అని ఒకడు ఉంటాడు, ఆడు ఫెరారీ రిజర్వ్ డ్రైవర్. సో చూసావా ఇప్పుడు నీకే కొంచెం మబ్బు అయిపో, ఆడు ఫెరారీ నెక్స్ట్ అని ప్రమోట్ చేశారు. ఏం లేదు అక్కడ, సీనే లేదు. అదే అంటే ఇప్పుడు F2 నుంచి F1 రావడానికి ఇట్ టేకింగ్ ఆల్మోస్ట్ 4 to 5 years రా అసలు. అరే మన ఉన్న ముసలి ఎవరు వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు నీకు కొన్ని ఉంటాయి రిజర్వ్ డ్రైవర్ అన్న పొజిషన్ 2 reasons కి ఇస్తారు. ఆడి కన్సిడరేషన్ లో ఉన్నాడంట. ఆడి అందరినీ కన్సిడర్ చేస్తుంది బ్రో, ఆడి ఎవరిని కన్సిడర్ చేయలేదు చెప్పు. ఆడి న్యూస్ నువ్వు కరెక్ట్ గా విను, నీకు న్యూస్ లో ఒక పేరు రాగానే వీఆర్ కన్సిడరింగ్ అంటారు. ఆ న్యూస్ లో ఉండడం కోసం పెట్టే సీన్ అది. వినోట గంటే తీసుకున్నారు, ఇంకెవడ కన్సిడరేషన్ లో ఉండడు. నీకు ఆడి మీద ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోవడానికి రీజన్ అది. ఆడు రోజుకో న్యూస్ ఇస్తున్నాడు, అది నీకు ఆల్మోస్ట్ రిఫ్లెక్టింగ్ ఎల్పిన్ బిహేవియర్. సో దాని వల్ల ఇదేదో తేడా పడుతుంది, టీము లైట్ తీసుకోండి అన్నట్టు ఉన్నారు. ఓన్లీ సెబాస్టియన్ వెటల్ తీసుకొస్తేనే మేము ఉంటాం, పీస్. సో యా Q3 గురించి మాట్లాడుతూ ఇదైంది, అంటే విలియమ్స్ గురించి అయింది కదా. మెర్సిడీస్ ఇద్దరు డీసెంట్ ల్యాప్స్ చేశారు. నేను షాక్ అయింది ఎక్కడంటే మ్యాక్స్ వెర్స్టాపెన్ గాడు కొంచెం లో అయ్యాడు.
బట్ స్టిల్ చెకో మరి గాడు పైకి వెళ్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రెడ్ రెడ్ బుల్ గా ఎంత ఫనీ సీన్ అంటే మ్యాక్స్ వర్స్టాపెన్ గాడు మై కార్ ఇస్ బౌన్సింగ్ మై బ్రేక్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఇలా చెప్తున్నప్పుడు ఆడేమో అక్కడ పాసెస్ ల్యాబ్ కొట్టి P1 లో కూర్చున్నాడు ప్రొవిజన్ ఫోన్ లో జస్ట్ ఫస్ట్ అంటే ఇన్ తర్వాత. ఇది రెగ్యులర్ గా ఈడు చేస్తాడు. సో ఎవడు రెగ్యులర్ గా నీకు మనం మ్యాక్స్ వెర్స్టాపెన్ గురించి మాట్లాడతాం, ఆడో ల్యాప్ వేసేసి కూర్చుంటే డేటర్ ఇంకా బయటకు వెళ్ళలేదని. ఇప్పుడు రివర్స్ అయింది, చెకో గాడు వేసుకొచ్చి అదే అరే కింగ్ ఆఫ్ స్ట్రీట్ సర్క్యూట్స్ అంటారు, కాకపోతే కరెక్ట్ టైం కి టైం బాగా కలిసి వచ్చిందిరా. ఎందుకంటే ముందు కూడా స్ట్రీట్ సర్క్యూట్లు ఏమో అబ్బాయి అయిపోయాడు, బట్ నెక్స్ట్ ఇంకో 2 స్ట్రీట్ సర్క్యూట్స్ ఉన్నాయి. సింగపూర్ స్ట్రీట్ సర్క్యూట్, లాస్ వేగస్ కూడా స్ట్రీట్ సర్క్యూటే. సో టూ స్ట్రీట్ సర్క్యూట్స్. గణేష్ బ్రో దండాలు బ్రో, ఇది యూట్యూబ్ కాదు బ్రో, కొంచెం రిలాక్స్. కానీ కామెంట్స్ కనిపించట్లేదను అది చెప్దాం అనుకున్నాను. కామెంట్స్ అదే ఇంకెందుకు ఇన్స్టాగ్రామ్ కదా అని అనుకున్నాను నేను. సరే సో ఓకే, అండ్ నెక్స్ట్ పైకి వచ్చేసరికి ఇక్కడ పోల్ దగ్గర నేనేంటి ల్యాండ్ ఓనర్స్ కూడా ఉంటాడు కొట్టేస్తాడు, లేకపోతే P2 1 or 2 అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ స్టిల్ ఆస్కార్ పియాస్ట్రీ ఉన్నాడు కాబట్టి విల్ డూ ద జాబ్. సో ఇంకోటి నేను క్వాలిఫైయింగ్ లో ఏమన్నా బిఫోర్ క్వాలిఫైయింగ్ అండ్ విత్ ఇన్ క్వాలిఫైయింగ్ కూడా కామెంటేటర్స్ స్కై మీడియా ఏదో సమ్ కామెంటేటర్ ఇంటర్నేషనల్ లో అది రీజనల్ తెలియదు కానీ వాళ్ళేమో మర్సిడీస్ ఇస్ హావింగ్ అ వెరీ స్ట్రాంగ్ ఇంజిన్, దే ఆర్ వెరీ ఫాస్ట్ ఆన్ ద స్ట్రీట్స్. సో బేసిక్ గా స్ట్రైట్ లైన్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఇందులోని, సో దిల్ బి మాన్స్ట్రస్ ఇది అది అన్నారు. చెప్పింది కరెక్టేరా, కాకపోతే అదే స్ట్రైట్ లో వెళ్తుంది చాలా స్లో అయిపోతుంది. స్ట్రైట్ వెళ్ళింది కానీ ఆ రెండు మెర్సిడీస్ టీమ్ కి అప్లై అవ్వలేదు, మెక్లారెన్ టీమ్ కి అప్లై అయింది అది చెప్పిన లాజిక్. అంటే ఐ మీన్ ఓకే, నార్మల్ మర్సిడీస్ AMG టీమ్ కూడా స్ట్రైట్స్ లో కంపారిటివ్లీ దే ఆర్ ఫాస్టర్, బట్ స్టిల్ ఇంకోటి అదే స్ట్రైట్ లైన్ స్పీడ్ హైయెస్ట్ స్పీడ్ చూసుకుంటే విలియమ్స్ కు ఉండేది కదా లాస్ట్ ఇయర్, గుర్తుందా? అది ఎక్కడికో వెళ్ళిపోయింది కారు. ఇంకోటి ఫెరారీది కూడా, ఫెరారీ జనరల్ గా ఏముంటది అంటే ఫెరారీ ఆర్ స్ట్రాంగ్ అంటారు కానీ దే ఆర్ నెవర్ అంటే చెప్తున్నప్పుడు ఎప్పుడు దే ఆర్ ద టాప్ టీమ్ అని ఎప్పుడు చెప్పరు. అందుకని ఇప్పుడు కూడా ఫెరారీ స్ట్రాంగ్ అంటే నేను లైట్ తీసుకున్నాను కానీ క్వాలిఫైయింగ్ వాస్ మ్యాజికల్ అసలు. ఫెరారీ అంటే ఎక్స్పెక్టెడ్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సింగిల్ ల్యాప్స్ ఆడు కొడతాడరా, కాకపోతే కార్లో సైన్స్ కూడా పైకి వచ్చేసరికి ఓకే దేర్ ఇస్ సంథింగ్ ఇన్ కార్. సో ఇలా కార్లో సైన్స్ మంచి డ్రైవర్ కాదరా, ఆడు పైకి వచ్చేస్తే కార్ చూసాను రా సైన్ గన్ తీసి పడేస్తున్నావు బ్రో, మంచి డ్రైవర్ రాడు. నేను కాదనట్లేదు, అందుకే నెక్స్ట్ ఇయర్ విలియమ్స్ కి వెళ్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ విలియమ్స్ కి వెళ్తున్నాడు, గ్రేట్ డ్రైవర్స్ విల్ బి ఇన్ విలియమ్స్. చెప్పలాగే లేదు, హీఈస్ అ గ్రేట్ డ్రైవర్. కార్లో సైన్స్ ఓన్లీ గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి కానీ ఈసారి బ్యారియర్ ఇష్యూస్ అంటే రావలేదంటావు. ఈ ట్రాక్ లో గ్రావెల్ లేదంటావు. రోడ్డు మీద 2 రాళ్ళు వేసాడు రా, దెబ్బకు మనిషి తిరిగిపోయాడు. మాట్లాడదాం కంగారు ఎందుకు, 1.5 గంట లైవ్ మరి అరగంట చేసేయకూడదు కదా మనం. సో యా లెక్లర్ పోల్ కొట్టాడు అండ్ బాకులో 4th కాన్సిక్యూటివ్ పోల్. నాకు అది చూసాక పొగడాలా ఏడాలా నాకు అర్థం కాలేదురా. నువ్వే కదా ఏదో అన్నావు, కర్స్ రిమూవ్డ్ అని ఏదో అన్నావు కదా. మా ఫ్రెండ్స్ ఏమో లెక్లెర్క్ హ్యాస్ ఓన్లీ కన్వర్టెడ్ 1 పోల్ టు P1 అని, పోల్ టు విన్ ఒకసారి అయిందంటాడు. అది కూడా ఇయర్ మొనాకోలో అయింది. మొనాకోలో అయింది కదరా P1 టు. ఒక్కసారి స్టార్ట్ అంటే ఒక పోలే కన్వర్ట్ చేశాడు విన్కి. ఆల్ ఓవర్ కెరియర్, ఆల్ ఓవర్ 2 గ్రాండ్ స్లామ్స్ ఉన్నప్పుడు ఎలాగవుతుందిరా అది? ఏది 2 గ్రాండ్ స్లామ్స్? గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ఎందుకు వచ్చింది ఇక్కడ? సారీ గ్రాండ్ స్లామ్స్ కాదు, గ్రాండ్ చలమా. అదే పోల్ స్టార్ట్ చేస్తారు, లెడ్ ఎవ్రీ రేస్, విన్ ద రేస్. అవి 2 ఉన్నాయి ఆడికి. 2 ఉన్నాయా? నా డౌట్ బ్రో. 2 ఉన్నాయి. 2022 ఆస్ట్రేలియా అంట. ఓకే 2 ఉంటాయి అయితే. అరే ఏమన్నా చెప్పండి రా, మా ఊడికి ఎన్ని పెడదామన్నా ఆడ ఎఫర్ట్ అయితే సింపేస్తాడు. అరే జస్ట్ ఇమాజిన్ ఈ రోజు ఆడు పెట్టింది వేరే వాడి మీద పెట్టుంటే అయిపోయినట్టే ఆ ప్రెషర్. ఓకే మాట్లాడు, దట్స్ ఇన్ రేస్. సో లెట్స్ స్టార్ట్ అబౌట్ ద రేస్. అండ్
ఆస్కార్ పియాస్ట్రీ అంటే మ్యాక్స్ వెర్స్టాపెన్ కూడా మంచి ల్యాప్లే కొట్టాడు రా, కానీ లాస్ట్ లో మిస్టేక్ చేశాడు. మ్యాక్స్ చేస్తారు బ్రో, అందరూ చేస్తారు మిస్టేక్స్. అలా కదా నాకు తెలిసి, నేను ఫస్ట్ టైం చెప్తున్నాను మ్యాక్స్ వెర్స్టాపెన్ మిస్టేక్ చేశాడు అని. నేను ఇప్పుడు ఆడికి కావాల్సింది కాదు, ఆడికి రాలేదు బేసిక్ అదే. అదే సో అది ఎందుకంటే పర్పుల్ సెక్టార్స్ వచ్చారా, కానీ లాస్ట్ టైం మాత్రం సెట్ అయిపోయింది. లెక్లర్క్ గడికి వచ్చాడు. నాకు లెక్లర్క్ అరే ఇది ఎలాగా రేస్ విన్ అవుతాడో లేదో నాకు డౌట్ కొడుతుంది అనిపించింది. కాకపోతే నేను ఆ మూమెంట్కి ఎందుకు హైగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నానంటే, అది ఇయర్ వదిలే 2021 అనుకుంటా, 2020 2021 మన ట్రాక్టర్లు ఉండే చూసా, ఫెరారీ ట్రాక్టర్స్, ఆ కార్లు అలౌ చేయవు, ఆడు దాంతో పోల్ కొట్టాడు రా బాకులో. బాకులో పోల్ కొట్టాడు అంటే ఆడు దాంతోనే కొట్టాడంటే అది ఆడి టాలెంటే అని నేను నమ్మా రేస్ ట్రాక్ మీద. చాలా మంది ఇది చెక్ ఇస్ కింగ్, సర్కిట్ కింగ్ అంటారు కదా, బట్ నాకు తెలిసి లెక్లెర్క్ హ్యాస్ బెటర్ రికార్డ్స్ ఇన్ స్ట్రీట్ సర్కిట్ దెన్ ఎనీబడి ఎల్స్ అనిపిస్తుంది. అంటే హామిల్టన్ ఆ ఎరా వదిలి కరెంట్ ఎరాలో అంటే చెకో రేస్ క్రాఫ్ట్ బాగుంటది, విన్ పక్కన పెట్టు, స్ట్రీట్ సర్క్యూట్ లో డిఫెన్స్ మినిస్టర్ అండ్ దాట్ వెళ్ళారు, అయితే క్రాష్ చేసేస్తాడు లేదా చేంజ్ చేస్తాడు. అరే చెప్పాలి కదరా, అది అడ్డేస్తాడు రా, లిటరల్ గా అడ్డేస్తాడు, మంచి డిఫెన్స్ మినిస్టర్ కదా మరి. సో యా లెట్స్ స్టార్ట్ అబౌట్ ద రేస్. అండ్ రేస్ యాక్చువల్ గా నీకు ఎలా కనిపించింది చెప్పు రేస్? నేను స్టార్టింగ్ లోనే బిఫోర్ ద రేస్ స్టార్ట్స్ యాజ్ యూజువల్ నారిస్ ఉంటే వేరే విషయం, కానీ పియాస్ట్రీ లెక్లెర్క్ ఉన్నప్పుడు పియాస్ట్రీకి ఒక అలవాటు ఉందిరా, ఆడు రేస్ స్టార్టింగ్ లోనే ముందు వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఆడు కొంచెం వెయిట్ చేయడు నారిస్ లాగా, సర్లే అందరిని వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్తాను అలా చేయడు. చాలా అగ్రెసివ్ స్టార్టింగ్ ఆడిది పియాస్ట్రీ గారిది. నేనేమో ఫస్ట్ కార్నర్ పియాస్ట్రీ అండ్ లెక్లెర్క్, ఫస్ట్ కార్నర్ ఎలా ఉంటది అందరికి తెలుసు. సో లెక్లెర్క్ కూడా బ్యాక్అవుట్ చేయడు యూజువల్ గా ఫస్ట్ ల్యాప్ లో, ఆడు అస్సలు ఆగడు. పియాస్ట్రీ కూడా సేమ్ బ్రీడ్, ఆడు అసలు అంటే ఛాన్స్ దొరికి వెళ్ళిపోతాడు. మీతో కొంచెం ఆలోచిస్తారు కానీ వీళ్ళిద్దరు అయితే అస్సలు ఆలోచించు, నాకు ఇలా అనిపిస్తుంది. సో ఫస్ట్ కార్నర్ బాగుంటదేమో అనుకున్నాం కానీ నార్మల్ గా అయిపోయింది ఫస్ట్ కార్నర్. కానీ ఫస్ట్ కార్నర్ పోయిన మసాలా అంతా లాస్ట్ కార్నర్ లో ఇచ్చారులే, లాస్ట్ ల్యాప్ లో. లాస్ట్ ల్యాప్ అరే ఎక్కడి నుంచి రా ల్యాప్ 35 నుంచి అనుకుంటా, నార్మల్ గా ల్యాప్ 35 కూడా కాదు, ల్యాప్ 21 తర్వాత నుంచి. నార్మల్ గా బాకులో ఏంటంటే ఫస్ట్ ల్యాప్ ఇన్సిడెంట్ అయిపోతాయని ఫిక్స్ అయిపోతారు, సేఫ్టీ కార్ మెడిక్ టీమ్ మొత్తం రెడీగా ఉంటది. బట్ ఫస్ట్ ల్యాప్ లేదంటే అది మంచి లెక్లెర్క్ కార్నర్ అంటారు కదా, దూరిపోతుంది అది వెళ్ళి డైరెక్ట్ గా పెట్టేస్తారు బ్యారియర్ లో. సో రేస్ స్టార్ట్ అయింది, క్లీన్ స్టార్ట్ అయింది, పెద్ద పొజిషన్ చేంజెస్ ఏం అవ్వలేదు. స్టార్టింగ్ ఆస్కార్ పియాస్ట్రీ హంట్ చేద్దామని ట్రై చేశాడు, కాకపోతే ఆస్కార్ పియాస్ట్రీ గడికి ఎర్లీ రెవల్యూషన్ ఏమైందంటారా, అట్ బ్యాడ్ ఎయిర్ లో ఉన్నాడు రా, డెట్ ఇయర్. స్టార్టింగ్ లో అదైంది కదరా స్ట్రోల్ దే, నువ్వు ఫ్రంట్ టీమ్స్ స్ట్రోల్ గడి గురించి కూడా మాట్లాడుకుంటామరా. ఒరే పాప స్ట్రోల్ ఎడ్రిన్ తీసుకొచ్చింది ఎవరి కోసం రా, స్ట్రోల్ గురించే కదా, గురించి కదా. మంచి కార్ వస్తుంది కానీ ఆడు మాత్రం ఫ్రంట్ అంటే విన్లు కొడతాడేమో, ఛాంపియన్షిప్ అయితే కొడతాడని నువ్వు నమ్ముతున్నావా? ఎలాన్సోని టీమ్మేట్ కింద పెట్టుకొని ఒరే ఆడికి ఆడే వెళ్ళి గుద్దేస్తాడు రా. నేను ఆస్టన్ మార్టిన్ టీమ్ స్ట్రక్చర్ మొత్తం చెప్తాను రా. ఇక్కడ పాపా స్ట్రోల్ ఏమో డబ్బులు పెడతాడు, ఎడ్రిన్ ఏమో కార్ తయారు చేస్తాడు, అలాన్స్ ఏమో ప్లాన్ క్రియేట్ చేస్తాడు. ఈ ప్లాన్ ఇదంతా చెడగొట్టడానికి మన బేబీ స్ట్రోల్ ఉన్నాడు. ఇది స్ట్రక్చర్, పర్మనెంట్ సీట్ వేస్తాడు. అడు రావు రమేష్ ఉంటాడు, రావు రమేష్ మొత్తం చెడగొట్టేసావురా, చేతి దాకా వచ్చింది చెడగొట్టేసావు అంటాడు. యాక్చువల్ సునీల్ అంటాడు, చేతుల దాకా వచ్చింది చెడగొట్టేసావు మొత్తం, చేదవా ఏం చేయలేం. ఆ కార్ బాగున్నప్పుడు కొట్టాడు రా ఎలాన్సో గాడు, ఈడు అసలు ఒక పోడియం కొట్టలేదు బాగున్నప్పుడు. బట్ ఓకే గుడ్ డ్రైవరే, కాకపోతే ఛాంపియన్షిప్ విన్నింగ్ మెటీరియల్ ఏం కాదు నాకు తెలిసి. ఏమో మన డెసిషన్ చేంజ్ అవ్వచ్చేమోలే. ఆల్ క్రెడిట్ గోస్ టు డెబ్రీస్. అయినా ఇది యూకీ వర్సెస్ స్ట్రోల్, ఇందులో ఎవరు యూకీ క్లోజ్ చేస్తాడా లేదంటే ఇటు దూరిపోయాడా ఏంటి, ఏమైంది?
అరే నేను రేసింగ్ పెద్ద ఇన్సిడెంట్ అంటే. అబ్జర్వ్ చేయలేదురా. డజంట్ మ్యాటర్, ఇద్దరు కార్లు పోయి ఇద్దరు డిఎన్ఎఫ్ అయిపోయారు. ఫస్ట్ యూకే అయ్యాడు, తర్వాత ఈడయ్యారు. అదే నాకు తెలిసి స్టోవ్ లేదు ఊరిపోయాడేమో అనిపించింది నాకైతే. బట్ ఇనఫ్ ఓకే, గ్యాప్ దొరికింది, కనిపించాడు, వెళ్ళాల్సిందే, వెళ్ళాడు అంతే, నాకు ఇంకేం చేయలేదు. గుర్తొచ్చినట్టున్నాడు, ఇఫ్ యూ డోంట్ గో ఫర్ ఎ గ్యాప్ యూఆర్ నో లాంగర్ ఎ రేసింగ్ డ్రైవర్. కాకపోతే అక్కడ ఇది గ్యాప్ వాడు అబ్జర్వ్ చేయలేదు. అదే అదే ఫస్ట్ ల్యాప్ ఇన్సిడెంట్ అయితే అదే. ఓకేరా, నీకు ఇక్కడ ఏంటంటే ఆస్కార్ పియాస్ట్రీ గాడు ఓవర్టేక్ చేద్దామని ఓ 2 laps ట్రై చేశాడు లెక్లెర్క్ ని. ఆ తర్వాత ఆడు ఎక్కడికో వెళ్ళిపోయాడు రా మనిషి. ఆడు అవును, ఐ థింక్ 4 seconds గ్యాప్ ఎందుకు క్రియేట్ చేస్తాడు కదా లెక్లెర్క్ పియాస్ట్రీ మీద. కాదు 8 seconds పిట్టుకెళ్ళే టైం, 8 seconds 8 seconds గ్యాప్, అది 8 seconds గ్యాప్ పిట్టుకెళ్ళినప్పుడు. పిట్టుకెళ్ళి వచ్చాక ఆ 8 seconds గ్యాప్ అలా కిందకి వెళ్ళిపోయి కార్లో సైన్స్ గడి దగ్గరకు వచ్చింది. ఐ థింక్ ఫస్ట్ సెక్టర్ అదే ఫస్ట్ కార్నర్ లో ఐ థింక్ చెకో ఓవర్టేక్ సైన్స్ కదా అప్పుడు. అవును, చెకో సైన్స్ ఓవర్టేక్ అంటే మ్యాథ్స్ కూడా ఆపేస్తాడేమో అనుకున్నాను కానీ. అండ్ నెక్స్ట్ అరే ఆడికి దాన్ని ఏమంటారు, ఆస్కార్ పియాస్ట్రీ గారికి యాక్చువల్ గా లెక్లెర్క్ కట్ పిచ్ చేసినంత వరకు లెర్నింగ్ అయిందిరా. ఎందుకంటే ఆడు బ్యాడ్ ఎయిర్ వస్తూ ఉంటే ఆడికి ఫ్రంట్ హర్టింగ్ అయిపోతుంది, టైర్స్ ఓవర్ కుక్ చేస్తారని చెప్పాడు చూసావా. సో ఆడ అది రియలైజ్ అయ్యి ఇమ్మీడియట్ గా ఈ ఓవర్టేక్ చేసి ఆ పొజిషన్ లో లెక్లెర్క్ గాడిని 38 laps ఉంచాడు. సావునా కొడక అన్నట్టు. ఇదే ఇప్పుడు నువ్వు చెప్తున్న స్టేట్మెంట్, ఇప్పుడు నువ్వు ఎలా అయితే చెప్పావు పియాస్ట్రీ గారు లెక్లెర్క్ ఫాలో అవుతున్నప్పుడు ఆ ఫ్రంట్ వీల్స్ డ్యామేజ్ అవుతున్నాయని. సో ఇది సరే పియాస్ట్రీ గారు పిట్ చేసి వచ్చాడు, పిట్ చేసి వచ్చిన తర్వాత ఎప్పుడైతే లెక్లెర్క్ దాటాడు, బ్యూటిఫుల్ ఓవర్టేక్, క్రేజీ. అరే అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడం, లెక్లెర్క్ ఎంత దూరం నుంచి వచ్చి చేశాడు రాదు అసలు, అది స్ట్రైట్ లైన్ స్పీడ్. సో ఇదే కార్నర్ లో ఒకప్పుడు చాలా రికార్డు అండ్ చాలా మంది కూడా అదే కార్నర్ లో ఎవడైనా ఇన్సైడ్ వచ్చి లేట్ బ్రేకింగ్ చేస్తే ఫ్రంట్ లెఫ్ట్ పక్క లాకప్ అవుతుంది. ఈడిది అవ్వలేదు, లాకప్ అవ్వలేదు, ప్లస్ అసలు ఇన్సిడెంట్ అవ్వలేదు, లైన్ కూడా ఆడు బ్రేక్ చేయలేదు, లాకప్ అవ్వలేదు, ఇన్సిడెంట్ అవ్వలేదు, క్రాష్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు, క్లీన్ గా అయ్యింది. ఇద్దరికిద్దరు ఏమో కమెంటేటర్స్ ఏమో లెక్లెర్క్ డిడ్ సీఎం కమింగ్ అన్నాడు. అరే ఎంత డిఫరెన్స్ ఆడు ఓవర్టేక్ చేసేస్తాడని ఎక్స్పెక్ట్ చేసి ఉండడు, ఎందుకంటే అది టూ లాంగ్ నుంచి వచ్చాడు రా. లిటరల్ గా ఓవర్టేక్ నీ కాదు, ఇద్దరు ఓవర్టేక్ చెప్తా చూడు. ఆడు ఆల్మోస్ట్ 0.836 856 ఎక్కడో ఉన్నాడు. ఆ స్ట్రైట్ లైన్ స్టార్ట్ అయినప్పుడు ఓవర్టేక్ చేశాడు. అది లెక్లెర్క్ ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తుంటే అదే స్ట్రైట్ లో ఈయన్ని పొజిషన్ మారాక 0.5 దాటితే ఇంపాసిబుల్, అది ఓవర్టేక్ అటెంప్ట్ కూడా వెళ్ళలేకపోతున్నాడు. 5 దాటి అంటే 5.4 లో ఉంటే సో ఆల్మోస్ట్ నియర్ బై వస్తున్నాడు, బట్ హీఈస్ నాట్ రెడీ టు టేక్ ద రిస్క్. అంటే ఇద్దరు క్రాష్ అయిపోతారు, ఎందుకు తేడా అయితే అని చెప్పి సెన్సిబుల్ అంతే. సారీ, ఇందాక నేను ఏ పాయింట్ చెప్తున్నా అంటే, ఇప్పుడు నువ్వు ఇందాక ఏదైతే చెప్పావో పియాస్ట్రీ గార్డ్ లెక్లెర్క్ ఫాలో అవుతున్నప్పుడు పియాస్ట్రీ ఫ్రంట్ డ్యామేజ్ అవుతున్నాయి, కానీ అదే రివర్స్ అయినప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ 35th 38th ల్యాప్ లోనే పియాస్ట్రీ రేస్ ఇంజనీర్ ఆడికి చెప్తున్నాడు లెక్లెర్క్ గాడి ఫ్రంట్ బాగుంది కానీ రేర్ పోతుందని. అండ్ ఐ వాజ్ సో సర్ప్రైజ్ కి ఫెరారీ అంటే ఇప్పుడు పియాస్ట్రీ లెక్లెర్క్ చెక్కో ఉన్నప్పుడు చెక్కో ఏమో దగ్గరకు వస్తున్నాడు, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు. దగ్గరకు రావడం అంటే మళ్ళీ 2.2 దాకా వెళ్ళిపోతున్నాడు, బికాస్ ఫాలో చేయడం అవ్వట్లేదు. కానీ లెక్లెర్క్ మాత్రం వదలలేదు అసలు పియాస్ట్రీ లాస్ట్ 3-4 laps దాకా. లాస్ట్ 4-5 laps ఉన్నప్పుడు అనుకుంటారా, 4-5 laps దాకా అస్సలు వదలలేదు. 4-5 laps ఉన్నప్పుడు ప్లస్ అడిగి అర్థమైపోయింది, సో టైర్స్ ఆర్ హర్టింగ్, P2 సాక్రిఫైస్ చేయకూడదు అని వదిలేశాడు. ఆ టైంలో చెకో గడ్ హంట్ స్టార్ట్ చేశాడు. ఓకే, చెకో గురించి మాట్లాడతాం ఫస్ట్, వీళ్ళిద్దరు గురించి మాట్లాడేద్దాం. అరే రేసింగ్ అంటే ఇలా ఉండాలి బ్రో. పియాస్ట్రీ గాడు ఏం లైన్స్ తీసుకుంటున్నాడు అసలు, డిఫెన్స్ చేస్తున్నాడు, లెక్లెర్క్ గాడు అటాకింగ్. నీకు మనకి వైబో ఎక్కడొచ్చిందిరా, బహ్రెయిన్ ఫస్ట్ రేస్ సెకండ్ రేస్ మ్యాక్స్ వెర్స్టాపెన్ లెక్లెర్క్ గాడు కంటిన్యూస్ ఓవర్టేక్ గేమ్స్ ఆడారు, గుర్తుందా? సో డిఆర్ఎస్ ఇచ్చేసుకొని ఓవర్టేక్ చేసేసుకోవడం, నెక్స్ట్ కార్నర్ లో మళ్ళీ డిఆర్ఎస్ ఇచ్చేసి ఓవర్టేక్ చేసుకోవడం అలాగా. సో క్యాట్ అండ్ మౌస్ ఆల్మోస్ట్ ఆ ఫీలింగ్ తీసుకొచ్చారు. ఈ రోజు నాకు నచ్చింది అదేరా, ఇట్స్ 3-way ఛాంపియన్షిప్. అంటే ఎవడన్నా విన్ అవ్వచ్చు రేసు,
అదే ఏవో మెక్లారెన్, కమెంట్స్ చెప్తున్నారు దిస్ ఫెరారీ, ఈస్ రెడ్ ఫార్ బుల్. బెటర్ దెన్ లాస్ట్ 2-3 అరే ఇయర్స్ అని. 2-3 ఇయర్స్ పిచ్చ లైట్ తీసుకో. నేనైతే ఇన్ బ్రో ఎలక్ట్రిక్ లాస్ట్ హైబ్రిడ్ ఎరా, 2-3 ఇయర్స్ నెట్ఫ్లిక్స్ చూస్తే సరిపోతుంది బ్రో, ఈవెన్ రేస్ చూడక్కర్లేదు. హైబ్రిడ్ ఎరాలో 3-వే రేసింగ్ నాకు తెలిసి ఎప్పుడు అవ్వలేదు. అదేలే ఫస్ట్ లో జస్ట్ ఫెరారీ మర్సిడీస్ ఉండేది, రెడ్ బుల్ అప్పుడప్పుడు వచ్చేది. 2 టీమ్స్ ఫైట్ లో ఉంటాయి, థర్డ్ టీం ఎప్పుడు దూరదు. థర్డ్ టీం ఏంటంటే అడ్వాంటేజ్ ఉంటది, వాళ్ళిద్దరిలో ఎవడన్నా క్రాష్ చేస్తే వస్తారు లేదా అలాగా. సో మనకి ఈసారి రేసింగ్ ముగ్గురు కలిపి రేస్ చేస్తే అసలు చాలా హై ఇచ్చింది రా బాబు. లిటరల్ గా అంటే మనం మిడ్ ఫీల్డ్ బ్యాక్ ఫీల్డ్ లో చూస్తాం, ఫ్రంట్ ఫీల్డ్ లో అంటే అంటే ఇది ఎలా అంటే ఇట్స్ నాట్ ఈవెన్ కి ఓకే సరే నువ్వు P1 లో ఉన్నావు, నేను P2 లో ఉన్నా, నేను P3 లో ఉన్నా అంటే సెటిల్ అవ్వలేదు ముగ్గురుని. అంటే చెక్కో కానీ కొంచెం ఓకే ఆడ అంత అటాక్ చేయలేదో లేదా చేయలేకపోయాడో చెక్కుని వదిలే కానీ ఆడు అటాక్ P1 అండ్ చేసినా P2 యూజ్లెస్ అని ఫీల్ అయ్యాడు. అరే కానీ P1 అండ్ P2 వాట్ అమేజింగ్ రేస్ అసలు. ఏదో ఫీల్డర్ లోని కార్నర్ నంబర్ మర్చిపోయాను నేను, అందుకు అక్కడ అది ఉంటది, దాని మీద వెళ్తే ఫ్లో డ్యామేజ్ అయిపోతుంది కదా, అందులో ఇద్దరు డ్రిఫ్ట్ చేస్తూ బయటకు వచ్చారు. ఆ అసలు ఇది క్లిప్ F1 డ్రైవ్ చేస్తున్నారు, ర్యాలీ డ్రైవింగ్ క్లిప్ చేస్తున్నారు ఉంటది, అర్థం కాదు. అంటే ఒరే ఏ లిమిట్ లో పుష్ చేస్తున్నారో చూడరా ఇద్దరు. అరే అంటే ఇప్పుడు ఎలా అంటే పియాస్ట్రీ నాట్ మేకింగ్ మిస్టేక్స్ వెన్ ఈజ్ అండర్ ప్రెషర్. అదే పియాస్ట్రీ ప్లేస్ లో నారిస్ ఉంటే మైట్ బి అ డిఫరెంట్ స్టోరీ. నేను అదే కానీ స్టార్టింగ్ లో చెప్పా కదా నోరిస్ గురించి కొంచెం డిస్కషన్ ఉందని. అరే నా ఫ్రెండ్స్ కొంతమంది పెట్టి నా ఫ్రెండ్స్ కొంతమంది నోరిస్ ఫ్యాన్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగి ఎందుకు ఫ్యాన్స్ అయ్యారు నాకు అర్థం కాలేదు. సో ఆ లైఫ్ లో ఏమైనా మొన్నటి వరకు కూడా అచీవ్మెంట్ ఉందంటే ఒకసారి వెట్ రేసింగ్ లో అనుకుంటాను హ్యామిల్టన్ అన్నాడు, హ్యామిల్టన్ అన్నాడు మ్యాన్ హీస్ ఎ గుడ్ రేసింగ్ డ్రైవర్ సంథింగ్, హీ హాజ్ ఎ గ్రేట్ టాలెంట్ అన్నాడు. సో అది ఒకటే లైఫ్ లో అచీవ్మెంట్, అంతకు మించాడు పీకింది ఏమీ లేదు అనిపిస్తుంది. మనం ఏమనుకున్నాం ఇప్పటివరకు కార్ బాగాలేదు దాని వల్ల ఏమైనా అనుకున్నాం. సో హీఈస్ అ గుడ్ డ్రైవర్ బట్ నాట్ ఎ గ్రేట్ డ్రైవర్ అని అర్థమైందిరా. సో ఛాంపియన్షిప్ మెటీరియల్ లేదు, నీకు ఛాంపియన్షిప్ కింద నాడిని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చరిష్మా లేదు, ఆ హంబుల్నెస్ లేదు, ఆ అంత నాకు తెలిసి ఇది మెచారిటీ లేదు బేసిక్. అంటే ఇంకా డిసిప్లిన్ అండ్ మెచారిటీ రాలేదు. అంటే ఇప్పుడు ఇమాజిన్ రా యాజ్ అ టీమ్ డాక్ బ్రౌన్ ఐడ్రీ వచ్చి బ్రో అది మన నారిస్ గడ్ కొంచెం ముందు ఉన్నాడు, నువ్వు సాక్రిఫైస్ అయిపో, మేము మన ఫ్యామిలీ ఇదంతా డైలాగ్ చెప్పి పబ్లిక్ లో వచ్చి చెప్పిస్తారు అందరికి, గో మా ఒకరిని కూర్చోపెట్టాం, ఒకడేమో ముందుకెళ్ళిపోతాడు మ్యాక్స్ వెర్స్టాపెన్ ఓడించేస్తాడు ఇది అది. అలాంటి సిచ్యువేషన్ లో నారిస్ గడు ఒక మిస్టేక్ చేసి Q1 లో అవుట్ అయిపోయాడు. ఆ సిచ్యువేషన్ ని ఒక ఛాన్స్ ఇస్తే ఎలా వాడుకోవాలి అనేది పియాస్ట్రీ దగ్గర నేర్చుకోవాలి. ఛాంపియన్షిప్ మెటీరియల్ అదిరా. నీకు దానికి చరిష్మా అంటారు చూసావా, అది ఇదే. నువ్వు ఖాళీగా ఉండి రోడ్లు ఖాళీగా ఉండి నీ కార్ అడ్వాంటేజ్ చేసుకున్నప్పుడు పీకింది కాదు, నీ సీట్ కింద వాడు బాంబు పెట్టినా కూడా బాంబు నెమ్మదిగా టైం తీసుకొని డిప్లాయ్ చేసుకొని నువ్వు వెళ్ళిపోవాలి. అరే నీకు ఎందుకంటే ఆడికి ఈజీ విన్ కాదు ఇది, నిజంగా చెప్తున్నాడు. ఫ్రంట్ ఉన్నాడు, స్టాట్ చూసేవాడికి ఫ్రంట్ ఉన్నాడు, కానీ ఆడు లెక్లర్ గా నేర్పించాడు లిటరల్ గా. ఆడు వన్ మిస్టేక్ చేయలేదురా, ఒక్క మిస్టేక్ చేస్తాడు పని అయిపోదు. ఎక్కడ లాకౌట్ చేయలేదు, ఎక్కడ జారలేదు, ఏం లేదు, చాలా బాగా వెళ్ళాడు. కమెంట్స్ రాసిన 2 wins కొట్టి బ్రో థింగ్స్ ఈజ్ ద కింగ్ నో, పోల్ ని విన్ కింద కన్వర్ట్ చేయలేదు కానీ గోట్ గాడు బాట్ ఏమో మిస్ అయిపోయింది. అలా కాదు, ఏం మ్యాటర్ ఏంటి అదేరా. ఇప్పుడు నీకేంటంటే ఛాంపియన్షిప్ అవ్వాలి అంటే ఓ 2 రేసులు గెలిస్తే ఛాంపియన్షిప్ అయిపోరా, దానికి ఒక సెపరేట్ బ్రీడ్ అయి ఉండాలిరా, నీకు ఆ పిచ్ ఉంటుంది చూడు, ఆ పిచ్ ఉండాలి. సో నాకు అది నోరిస్ కి లేదు అనిపిస్తుంది, మహా అయితే వోకల్ ఉంటదేమో. నాకు తెలిసి ఆడికి ఆ పిచ్ ఉంది, కాకపోతే ఆ పిచ్ ని ఎక్కడ దాకా ఉంచాలో అది తెలియదు, ఆ థ్రెషోల్డ్ తెలియదు ఆడికి, ఇంకా తెలియదు, తెలుస్తుందేమో అనిపిస్తుంది. బట్ అరే చూడరా ఆస్కార్ పియాస్ట్రీ సింపుల్ రా, ఇవన్నీ కాదురా, స్టాట్ లేదు బొక్క లేదు అన్ని పక్కన పెడదాం. ఆడు 5 seasons ఉన్నాడా, ఇంకా ఎక్కువ అనుకుంటా, ఎప్పుడు రా 20. ఓకే ఓకే ఒక 5 seasons. ఈడంతా 2 seasons, 2 థర్డ్ వన్ వెళ్తున్నట్టుంది. ఈడికి 2 రేస్ విన్లో ఉన్నాయి, ఆడికి 2 రేస్ విన్లో ఉన్నాయి. సో నీకు పోనీ ఓకే కార్ ఇన్నేళ్ళు బాగాలేదు, ఈ ఇయర్ బాగుంది, ఈ ఇయర్ ఛాంపియన్షిప్ యాక్చువల్ గా కంటెండర్ కాదు కానీ కంటెండర్ లా ప్రొజెక్ట్ చేశారు. పోనీ స్టిల్ ఓకే, Q1 లో పోయింది కంటెండర్షిప్. ఆస్కార్ పియాస్ట్రీ ఈ రోజుగానే ఆ ఫస్ట్ పొజిషన్ లో లేకపోతే
నీకు స్ట్రైట్ అవే కన్స్ట్రక్టర్ ఛాంపియన్స్ బిస్కెట్ అవుతుంది వాళ్ళకి ఆల్రెడీ. ఆస్కార్ పియాస్ట్రీ డిలే అయింది కానీ బిస్కెట్ కష్టం కానీ డిలే అవుతుంది బిస్కెట్ bro. కాదురా, ఇప్పుడు నీకు వాళ్ళు ఆల్మోస్ట్ 40 పాయింట్స్ పైన ఉన్నారా. ఇప్పుడు ఆస్కార్ పియాస్ట్రీ కింద నుండి క్రాష్ అవ్వకపోతే 40 పాయింట్స్ ఓకే 40 పాయింట్స్ ఎంత ఉన్నారు, 30 to 40 పాయింట్స్ పైకి వెళ్ళారు. నీకు అదే వీళ్ళిద్దరికి క్రాష్ అవ్వకుండా ఆ పొజిషన్ లో ఉంటే అది 40 పాయింట్స్ ఏమి ఉండదు, మహా అయితే 20 పాయింట్స్ 20 అంటే ఎవడన్నా 3-way కన్స్ట్రక్టర్ ఫైట్ అవుతుంది, అది చాలా సింపుల్ గా. సో నీకు నేను వీళ్ళందరూ మెక్లారెన్ ఫ్యాన్స్ అండ్ ల్యాండో ఫ్యాన్ గర్ల్స్ అంటారు అండ్ సమ్ ఫ్యాన్ బాయ్స్, వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మెక్లారెన్ బెస్ట్ పిక్ వెతికి వెతికి టాలెంట్ అని ఫైండ్ అవుట్ చేసింది ల్యాండో నోరిస్ అంటారు, బొక్కగానే కాదు వాళ్ళు అలా ఫైండ్ అవుట్ చేసింది ఆస్కార్ పియాస్ట్రీ. వాళ్ళు వర్త్ఫుల్ ఇప్పటి వరకు చూసిందంటే లూయిస్ హామిల్టన్ తర్వాత ఆస్కార్ పియాస్ట్రీ, అంత కష్టంగా తీసుకొచ్చి ఫైండ్ అవుట్ చేసిన టాలెంట్. అవును అదే ఇప్పుడు మన జాక్ బ్రౌన్ ఎలా అయితే కష్టపడ్డాడు పియాస్ట్రీ కోసం, అప్పుడు మన నిఖిలోడ కూడా కష్టపడ్డాడు. నిఖిలోడ నా పేరు, నిఖిలోడనే హామిల్టన్ కానీ తీసుకురావడం. నిఖిలోడ కష్టపడ్డాడు హామిల్టన్ తీసుకురావడం. సో దాట్ వాజ్ వన్ గ్రేట్ డెసిషన్ అండ్ దిస్ ఐ అగ్రీ. పియాస్ట్రీ ఇస్ ఐ మీన్ ఈ రోజు ఆ రేసింగ్ చూసిన తర్వాత నేను ఫ్యాన్ అయిపోయాను బ్రో పియాస్ట్రీ. అరే నేను నీకు ముందు నుంచి చెప్తున్నాను, ఆడు తోపురా నాకు అంటే ప్రూవెన్ కాదు కానీ చేస్తాను బ్రో, ఎందుకంటే ఇది ఉందిరా అంటే నీకు దాన్ని ఏమంటారు, ఆడికి ఉంది స్కిల్ ఉంది అన్ని ఉన్నాయి. నీకు ఆన్ గుడ్ డే కాదు ఆన్ వర్స్ట్ డే కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. గుడ్ డే ఎవడన్నా ఇస్తాడు, వర్స్ట్ డే కూడా. ఈ రోజు రేసింగ్ P1 P2 P3 కూడా సర్లే P3 కూడా ఇంక్లూడ్ చేద్దాం, P4 కూడా ఇంక్లూడ్ చేద్దాం. ఆడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు కానీ రాలేదు, రప్పించారు. అదేరా అరే ఒకప్పుడు P3 P4 కి అరే నీకు చెప్తే నేను యాక్సెప్ట్ చేయను వదిలి. ఓకే సో నీకు అదైంది. అరే ఇన్ బిట్వీన్ రేస్ పిట్ స్టాప్ అయిందిరా. ఆ పిట్ స్టాప్ ఎందుకైందో నాకు లెక్లర్ గడిది అయింది. ఆ పిట్ స్టాప్ ఎందుకైందో నాకు అర్థం కాలేదు. ఆడు మంచి ఫామ్ లో ఉన్నాడు, అంతా బాగానే ఉంది. ఈజీగా ఇంకో 4-5 ల్యాప్స్ వెళ్ళొచ్చాడు. 4-5 ల్యాప్స్ అదే పేస్ వెళ్ళొచ్చు, ఆడు గ్యాప్ క్రియేట్ చేసుకొని వెళ్తే బాగుండేది. మా వాళ్ళు స్ట్రాటజీ బొక్క పెట్టారని చెప్పను కానీ ఎక్కడో మిస్కాలిక్యులేషన్స్ అయ్యాయి. ఆడి బట్ ఇట్స్ అంటే ఒకప్పుడు అంతా హ్యూజ్ మిస్టేక్స్ అయితే ఏం అవ్వలేదు ఫెరారీకి. ఐ థింక్ లాస్ట్ 3-5 రేసెస్ మిస్టేక్స్ కాదు, మైన్యూట్ ఎర్రర్స్ అంటే బ్లండర్స్ కాదు, అంటే క్లోన్ షోలు ఏమి ఇవ్వట్లేదు నీకు. ఎందుకంటే నేను ఎక్కడ కంగారు పడ్డానంటే 8 seconds గ్యాప్ ఇచ్చాడు, లోపలికి వెళ్ళి వచ్చాక 8 seconds గ్యాప్ పోయింది. 8 బ్రో మేము కౌశిక్ గారిని ఇగ్నోర్ చేయట్లేదు బ్రో, కౌశిక్ గారే మాకు ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పటి నుంచి అయితే మ్యాక్స్ ఓడిపోవడం స్టార్ట్ చేసాడు, కౌశిక్ గారు రావడం మానేశాడు బ్రో. బ్రో అన్ని కాదు బ్రో, ముగ్గురు గొడవలు అయిపోయి బ్రో, కొట్టేసుకుంటున్నాం, ఇద్దరు ముగ్గురు మాట్లాడుకోవట్లేదు మేము. బ్రింగ్ బ్యాక్ ఇండియన్, బ్రింగ్ బ్యాక్ కౌశిక్ చౌదరి అని పెట్టండి. ఆడు దానికి లైక్ కొడతాడు కానీ ఆడు రాడు. ఆడు నాగబాబు ఉంటాడు చూడు, నాగబాబు పవన్ కళ్యాణ్ గురించి పవర్ స్టార్ అని ఒక ఆడియో లాంచ్ లో అరుస్తారు. అలా అరిస్తే మాకు పిల్లలని ఉన్నదా, మేము ప్రతి ఫంక్షన్ పిలుస్తాం ఆడు రాడు అంటారు. అలా వీడికి పెద్ద ఎలివేషన్ ఇచ్చేస్తున్నానని ఫీల్ అవుతున్నాను కానీ మరి తప్పట్లేదు, ఆడికి ఒక సీన్ తో సింక్ చేయాలి. మనం లాస్ట్ 2 years ఎప్పటి నుంచి ఎప్పుడైతే మ్యాక్స్ వెర్స్టాపెన్ గెలుస్తున్నాడు, మనం చిన్నగా మ్యాక్స్ వెర్స్టాపెన్ గెలుస్తాడు అయిపోయింది సేఫ్టీ కార్ అని ఊరుకునేవారు. ఆడేమో మంచి పాప్కార్న్ తింటూ కూర్చున్నారు. మేము ఇన్ని రోజులు కూడా రేసింగ్ ఫ్యాన్ అది ఇది అనుకుంటున్నాం కానీ ఒరే మ్యాక్స్ వెర్స్టాపెన్ ఓడిపోయినప్పటి నుంచి ఏడు చేస్తున్నాడు రా బాబు దుప్పటి కప్పుకొని, వాడు అందుకే రావట్లేదేమో నా డౌట్. నువ్వు ఇంకా ఏడిపింది చేస్తావురా ఫుల్ గా అండి. ఆడు బ్రో న్యూస్ వచ్చిందంట, పెరేజ్ అండ్ సైన్స్ రేసింగ్ ఇన్సిడెంట్ నో ఫర్దర్ యాక్షన్. అది రేసింగ్ ఇన్సిడెంట్ చెప్పాం బ్రో. ఇప్పుడు ఇద్దరికి క్రాష్ అయ్యి ఒకటి బయటికి వెళ్ళిపోతే అప్పుడు ఆడి మీద ఇన్వెస్టిగేషన్ ఏడుస్తుంది. ఇద్దరిది పోయే ఇంకేం ఇన్వెస్టిగేషన్ అక్కడ నా బంధం ఏమి ఉండదు అక్కడ. అదే గ్యాస్లీ ఒకని కూడా గుర్తు పక్కకి వెళ్ళిపోయినప్పుడు రేసింగ్ ఇన్సిడెంట్ అని చెప్పి ఊరుకున్నారు కానీ టీం పడింది అదే ఒకన్ గడికి. ఓకే ఆడు ఇక్కడికి వెళ్ళి వచ్చాడా పిట్ స్టాప్ కి, 8 seconds పోయింది. నీకు అక్కడి నుంచి 2 laps 3 laps తర్వాత ఇప్పుడు మనం ఇందాక మాట్లాడాం చూడు, బేసిక్ గా ఏంటి ఆస్కార్ పియాస్ట్రీ గాడు ఓవర్టేక్, అది తోపు ఓవర్టేక్, అది అయిపోయాక లెక్లర్క్ ఇమీడియట్ గా ట్రై చేస్తాడు అనుకున్నాం కానీ అది ప్రాక్టికల్ గా కాదు. ఎందుకంటే స్ట్రైట్ లైన్స్ లో రాకెట్ షిప్ లాగా ఉన్నది, అది ఏ డిఆర్ఎస్ అవసరం లేకుండా డిఆర్ఎస్ కన్నా ఫాస్ట్ వెళ్ళిపోతుంది. సో కానీ అట్ స్టిల్ మనం 5 laps ముందు వరకు కూడా అలాగే ఎలా ఉంచాడో నాకు అర్థం కాలేదురా. అదే ప్రెషర్ పెట్టాడు అండ్ ఎక్కడన్నా మిస్టేక్ చేస్తాడని వెయిట్ చేశాడు. ఇద్దరు
తో పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి ఇట్ రిమైన్డ్. ఇమాజిన్ రా, ల్యాబ్ 21 నుంచి ల్యాబ్ 51 దాకా ఆర్ 30 ల్యాబ్స్ పియాస్ట్రీ మేడ్ నో మిస్టేక్స్. ఇది ఇట్స్ లైక్ అ వెరీ 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 మెచ్యూర్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఒక్కొక్కసారి మిస్టేక్స్ చేసేస్తాడు బ్రో. ఈడు చేయలేదు అండ్ ఓన్ గా చేయడం వేరే, ప్రెషర్ లో ఉన్నప్పుడు చేయడం వేరే. జార్జ్ రసల్ గాడి కూడా వెళ్ళిపోయాడు గాడ్ లో. జార్జ్ రసల్ గాడి వేరురా, ఆడికి జార్జ్ రసల్ నిజంగా ఎప్పుడు ప్రెషర్ లేదురా. లేనప్పుడు కూడా ప్రెషర్ ఉందని బిల్డప్ ఇస్తాడు. ఆడికి ఎప్పుడు లేదు. ఎందుకు ఆడికి ప్రెషర్? ఎందుకు ఆడికి ఏముంది పోవడానికి? ఆడికి రికార్డ్ చేసిందో ఛాంపియన్షిప్ ఉందా పోవడానికి? ఏమీ లేదు ఆడికి. ఆడికి విలియమ్స్ లో విన్ ఉంది బ్రో. విలియమ్స్ లో విన్ అది ఎలా వచ్చింది? అది కూడా ఇలాగే వర్షం పడి రేస్ అయిపోతే వచ్చింది. ఆడికి ఆడి పీకిన దానికి రాలేదు. అది ఎలాగొచ్చిందో ఆడికి తెలియదు. ఆడి సగం అన్ని పోడియంలు అలాగే వచ్చాయి. అంటే ఈ రోజు కూడా అలాగే. ఈ రోజు అలా కాకపోతే ఆడు ఏం పీకాడని రాస్తాడు. అవుట్ ఆఫ్ నోవేర్ ఇచ్చాడు ఆడు. అరే జార్జ్ రసల్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ రా. మ్యాక్స్ వర్స్టాపెన్ దాటాడు ఈ రోజు. నేను షాక్ అయిపోయినా మ్యాక్స్ వర్స్టాపెన్ క్రాస్ చేస్తున్నప్పుడు. మ్యాక్స్ వర్స్టాపెన్ టైం బ్యాడ్ ఉందిరా, అంతేరా. జార్జ్ రసల్ ఎలివేషన్ ఇవ్వకండి రా. నీకు సో వాళ్ళిద్దరి గురించి ఇది. అండ్ చెకో గాడి గురించి మాట్లాడదాం రా. ఆడు చాలా రోజులకి నాకు తెలిసి ఆఫ్టర్ 2022 అనుకుంటా, 2లో మయామి దగ్గర ఓవర్ అంటే అవుట్ క్వాలిఫై చేశాడు మ్యాక్స్ వెర్స్టాపెన్ ని. ఇక్కడ ఇది మ్యాక్స్ వర్స్టాపెన్ పెద్ద డైలాగ్ చేశాడు మీడియాకి వచ్చి, లేదా వాళ్ళ ఫాదర్ కి వెళ్ళి చెప్పాడు, ఐ విల్ నెవర్ లూజ్ అ రేస్ అగైన్ టు చెకో. ఆ స్టేట్మెంట్ ఈ రోజు బ్రేక్ అయిపోద్దేమో అనుకున్నాను గానీ నా బ్యాడ్ లక్ రా. నేను ఎగిరి మరి అందరు చెప్పాను. నేను ఏముందరా ఈ రోజు అందరికి అదే చెప్తాను నేను, చెకో ఆడు చేసిన ఈ రోజు బ్రేక్ అయిద్ది అని. అరే బ్రేక్ చేశాడు కదరా, ఇందాకే చెప్పాను కదా, సగం కారు సగం బ్యారియర్. ఆడు బాగానే ఫాలో అయ్యాడు. ఎక్కడన్నా వీళ్ళిద్దరు మిస్టేక్ చేసి క్రాష్ అయితే ఈడు వచ్చేద్దాం అనుకున్నాడు, కానీ ఆ క్రాష్ ఇంకే అవుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడు చేయలేదు, మనం చేయలేదు. కానీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్రాష్ గురించి మాట్లాడే ముందు కార్లో సైన్స్ గడి గురించి మాట్లాడదాం. ఆ టైర్స్ మార్చుకొని ఓవర్టేక్ చేసుకొని P4 పొజిషన్ కి వచ్చి 8 సెకండ్స్ 9 సెకండ్స్ లెక్లర్ గడికి స్టార్టింగ్ ఎంత పోయిందో అంత. ఇప్పుడు చెకోకి పిట్ తర్వాత పిట్ తర్వాత కాదు, ఈడు ఆల్బన్ దాటిన తర్వాత 9 సెకండ్స్ ఉంది. అరే లిటరల్ గా 9 సెకండ్స్ నాకు తెలిసి 9 ల్యాబ్స్ లోనే ఎంతో క్లియర్ చేస్తాడు. 8 ల్యాబ్స్ అనుకుంటాను, 8-9 ల్యాబ్స్ లో క్లియర్ చేసేసి వచ్చాడు. రేస్ చేస్తున్నాడు. లాస్ట్ ఏంటి 45th ల్యాప్ 44th ల్యాప్ అనుకుంటాను, నలుగురు దగ్గరగా ఉన్నారు. ఆడి కెమెరా పెడితే 4 కార్లు కనిపిస్తున్నాయి ఫ్రెండ్. లిటరల్ గా దూరంగా కనిపిస్తుంది ఫెరారీ, ఇంకో ఫెరారీ అని. ఎందుకంటే ఫెరారీ వాంటెడ్ పోడియంస్ కదా టు సో ఓకే, చాలా బాగా వచ్చాడు, అంతా ఉంది. చెకో గాడు కరెక్ట్ గా లెక్లర్ గాడు అదే టైంలో బాబు ఇంకా P1 పోతుంది, P2 సేవ్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ఆ టైర్స్ వేర్ అవుట్ అయిపోయారు. సో వేర్ అవుట్ అయిపోయి ఆడు డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళాడు. అదే టైంలో కొంచెం బ్రెయిన్ వాడి కొంచెం అడ్డాడు. ఈడీలో వెనకాతల నుంచి కూడా వచ్చాడు కార్లోస్ సైన్స్. సో స్లోప్ చేశాడు ప్యాక్ ని. నీకు ఆస్కార్ పియాస్ట్రీ 4-5 సెకండ్స్ గ్యాప్ వచ్చిందంటే ఆడు వెళ్ళిపోవడమే కాదు, ఈడు కూడా స్లోప్ చేసేసాడు ప్యాక్ ని. అందుకే ఈడు సో బేసిక్ గా టీమ్ శాండ్విచ్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఈడు చిన్న మిస్టేక్ కాదు, వీళ్ళిద్దరికి ఏమైంది లెక్లర్ నాకు తెలిసి బికాస్ ఇట్స్ స్ట్రైట్ రోడ్ కదా, అదే స్ట్రైట్ ట్రాక్ కదా, ఆబ్వియస్లీ నీకు కొంచెం ఏమంటారు విండ్ డిఫ్లెక్షన్, కొంచెం డిఫ్లెక్షన్ రోడ్ కాదేమో, కానీ విండ్ ఎఫెక్ట్ ఉంటది. ఆ విండ్ వల్ల కార్ ఆబ్వియస్ గా కొంచెం, ఇప్పుడు మనం హైవే మీద కూడా ట్రక్ పక్కన కొంచెం వెళ్తాం కదా, నాకు తెలిసి దాని వల్లే అయి ఉంటదేమో అని. బట్ అఖిలేష్ గడి ఏమంటారు తెలుసు, నేను కంప్లీట్ గా చెప్తాను. నేను తప్ప చెప్పను, నాకు అనిపించిన ఇన్సిడెంట్ 2-3 పర్స్పెక్టివ్ కూడా ఏడిసేసి చెప్తాను, అవన్నీ చెప్తాను. ఆడు ఓవర్టేక్ చేశాడు లెక్లర్ గాడు ఇదిని, సడన్ గా కార్లో సైన్స్ గాడు చెకో గాడిని ఓవర్టేక్ చేసుకొని సైడ్కి వచ్చాడు రా. సో అక్కడ వరకు కూడా బానే ఉంది. బట్ స్టిల్ ఏంటంటే చిన్న గ్రీడీ అయ్యాడా లెక్లర్క్ ని కూడా ఓవర్టేక్ చేద్దామని ఒక థాట్ వచ్చింది. ఆడు చేస్తాడా లేదా నాకు తెలీదు, అది నాకు డౌట్ వచ్చింది. ఆడు ఏమైనా అంత గ్రీడీగా తీసుకున్నాడా. అండ్ ఓకే, ఆ గ్రీడీగా ఉన్న బొక్క అక్కడ ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ లెక్లర్కి వెళ్ళిపోయాడు, ఇటు బ్యాక్ సైడ్ ఉన్నాడు.
సో బ్యాక్ సైడ్ ఉండి ఇద్దరు సైడ్ బై సైడ్ ఉన్నారు, కాకపోతే ఆడి బ్యాక్ వీలు ఇటు ఫ్రంట్ వీల్, చెకో ఫ్రంట్ వీలు ఇటు బ్యాక్ వీలు రెండు కొలైడ్ అయ్యాయి. సో ఆబ్వియస్ గా బ్యాక్ నుంచి ఈడే వచ్చాడు కాబట్టి, అండ్ నెక్స్ట్ ఆడికి అక్కడ కనిపించిందో లేదో నాకు తెలియదు కార్లోస్ గడికి. సో ఆడక్కడ నాకు తెలిసి ఏం చేయడానికి ఏం లేదు, ఈడు ముందుకు వచ్చేసాడు, ఇద్దరు టైర్లు పంపిణీ చేయడానికి ఏం లేదు, ఏమున్నారు ఎందుకంటే ఆల్మోస్ట్ అరే ఆడు బ్రేక్ వేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఈడు చేసిన ఎవడు చెకో గడి పెట్టిన కార్ వీల్ పొజిషన్ కి ఫ్రంట్ వీల్ పెట్టిన పొజిషన్ కి అగ్రెసివ్ గా వెళ్తే బ్యాక్ వీల్ టచ్ అయింది, ఆడు బ్రేక్ వేస్తే ఫ్రంట్ వీల్ కదా టచ్ అవుద్ది. నేను అదే అంటున్నాను, అంటే బేసిక్ గా ఇప్పుడు ఇఫ్ సపోజ్ ఫాల్ట్ ఫైండ్ చేయాలనుకో, ఐదర్ నీ ఫ్రంట్ వీల్ టచ్ అవుతున్నప్పుడు మేబీ అనుకోవచ్చు ఒకేసారి ఒకటి స్పేస్ దొరకలేదు, లేదంటే దూరిపోయాడో ఏదో. ఈ సైన్స్ ఏమో ఆల్మోస్ట్ ఫుల్ కార్ లెంత్ ముందు ఉన్నాడు కదా, ఆల్మోస్ట్ కార్ దాటుతుంది వింగ్ తో కూడా చూసుకుంటే హాఫ్ కార్. సో ఏంటంటే ఇన్స్టెంట్ అదే ఈ బ్యాక్ వీలు అటు ఫ్రంట్ వీలు రెండు, ఇప్పుడు నీకు ఏంటంటే మనకి వాచ్ లో రెండు బేరింగ్స్ తిరుగుతూ ఉంటే ఎలా మూవ్ అవుతుందో రెండు కార్లు అలా తిరిగి చిన్న డిఫ్లెక్షన్ వచ్చింది, ఇది వెళ్ళిపోయారు ఇద్దరు సైడ్ కి వెళ్ళిపోయారు. అరే యాక్చువల్ గా ఇంకా నాస్టీ అవ్వాల్సిందిరా, అంత నాస్టీ అవ్వలేదు. నేను అదే లెక్లెర్క్ ఐ థింక్ జస్ట్ లో మిస్ అయినట్టు ఉన్నాడు, ఒక 1-2 సెకండ్స్ బ్యాక్ అయి ఉంటే లెక్లెర్క్ కూడా పోయేవాడు అదే. అప్పుడు మళ్ళీ పియాస్ట్రీ, రస్సెల్, నారిస్ అండ్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఉండేవారు. మ్యాక్స్ వెర్స్టాపెన్ పేరు ఎందుకు చెప్తున్నావు, 1, 2, 3 చెప్పు, పోడియం ముగ్గురే కదా. నువ్వు మ్యాక్స్ వెర్స్టాపెన్ అంటే మనోడు రిక్వెస్ట్ పెడతాడు, విల్ జాయిన్ ద మీటింగ్ అని. రమ్మన్ రా పసి హృదయాలు మనవి. సో రేస్ బోర్ కొడతదేమో అని అనిపించిందిరా. 10th, 15th ల్యాపో 16th ల్యాపో లెక్లర్క్ పిట్ చేసి వచ్చాడు, ఆ తర్వాత నుంచి సీట్ లో అలా ఉన్నావురా, ఓవర్టేక్ ఎప్పుడవుద్ది అని ఓవర్టేక్ అవ్వలేదు, ఆడు మిస్టేక్ చేయలేదు, అలాగే అంతే స్టఫ్ జరుగుతుంది. అండ్ ఇన్ బిట్వీన్ కొలపింటో గాడికి ఆల్రెడీ ఒక అచీవ్మెంట్ ఇచ్చేయచ్చురా. కొలపింటోనా లూయిస్ హామిల్టన్ ఆల్మోస్ట్ 20 laps. ఆలివర్ బేర్మన్ నేను ఒక ఇన్సిడెంట్ చూసాను, ఐ థింక్ స్ట్రైట్స్ లోని ఆలీ ఐ థింక్ స్క్వీజ్ చేసాడు ఏదో, ఐ థింక్ హామిల్టన్ హ్యాడ్ టు బ్రేక్ అనమాట. సో ఐ గివ్ ఓకే ఆలీ కొంచెం డిఫెన్స్ వచ్చు అని. బట్ ఓకే హామిల్టన్ హేటర్స్ అని ఎవ్రీబడి చెప్తున్నాను, హామిల్టన్ ఓకే ఆలీ డిఫెండ్ చేశాడు కాదనట్లేదు, బట్ ఆడు ఏం కార్లు తోలుతున్నాడు రా ఈరోజు, ఇంజన్ మార్చుకొని వచ్చి. అసలు ఏం కార్ అసలు అది, మరి సేఫ్ బ్యాక్ ఫీల్డ్ లో హామిల్టన్ ఉండడం, అది కూడా విత్ ద రీసెంట్ మర్సిడీస్ పర్ఫార్మెన్స్ ఇట్స్ లైక్ హారబుల్. హామిల్టన్ కూడా అదే రేడియోలో అన్నాడు, డూ యూ సీ హౌ ఐ యామ్ డ్రైవింగ్ దిస్ థింగ్ అని. అంటే కార్ కూడా కాదు ఇంకా అదేదో థింగ్ అని దాన్ని, ఇంకా విరక్తి వచ్చింది హామిల్టన్ కి కార్ మీద. అట్లీస్ట్ నోటీస్ పీరియడ్ ఎంప్లాయ్ లా బిహేవ్ చేయొచ్చు కదా, ఎంజాయ్ చేయొచ్చు కదా, అలా చేయట్లేదు. ఆడు ఇంకా ప్యాషనేట్ ఉన్నాడు రా బాబు మనిషి డ్రైవింగ్ కి. ఆడు అలా బిహేవ్ చేసినప్పుడు 2 wins వచ్చారు ఆడికి, అప్పటి నుంచి కొంచెం మారిపోయాడు. నైస్, కరెక్టే. అరే ఇయర్ నిజంగా మ్యాక్స్ వెర్స్టాపెన్ ఛాంపియన్ అవుతున్నాడంటే దాని కాంట్రిబ్యూషన్ గ్రిడ్ లో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలరా. లెక్లర్క్ గడికి 2 హామిల్టన్ కి 2 wins, లాండో గడికి 2 wins, ఆస్కర్ పియాస్ట్రీకి 2 wins, ఆడికి వచ్చిన 8 wins వీళ్ళు 8 మంది 4 షేర్ చేసుకున్నారు. ఇంకెక్కడి నుంచి వస్తుందిరా కదా. స్టార్టింగ్ లో ఐ థింక్ 6-7 races గెలిచిన తర్వాత ఇంకా ఊరుకున్నాడు మ్యాక్స్ వెర్స్టాపెన్. ఆ తర్వాత కొన్నాళ్ళు P2 లో ఉన్నాడు, ఇప్పుడైతే 2-3 races నుంచి ఇంకా ఊరుకున్నాడు అన్ని. భయ్యా మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇప్పుడు కూడా ఏం చెయ్యక్కర్లేదురా. ఆడు ఆస్కర్ పియాస్ట్రీ, లాండో నారిస్ గాడు విన్ అవ్వకపోయినా ఈడు టాప్ 6 లో ఉన్న సమ్ రేసెస్, అన్ని రేసెస్ కూడా కాదు, సమ్ రేసెస్ అయిపోయింది, ఆడి పని అయిపోయింది. అండ్ నేను ఇంకా ఛాంపియన్షిప్ కంటెండర్ అనట్లేదు, బట్ టైం బ్యాడ్ అయ్యి వీళ్ళ కారు ఇంకా వర్స్ట్ అయితే ఏమో చెప్పలేము తప్ప, రావచ్చు తప్ప. బట్ ఆడు ఛాంపియన్షిప్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పీకి ఛాంపియన్ అయిన సీన్ లేదు. టూ మచ్ డిఫరెన్స్ ఉందిరా, ఐ థింక్ 60-80 points డిఫరెన్స్ ఉందిరా P2, P1, P2కి. ఇప్పుడు ఎక్కువ చెప్పాను అనుకుంటా నేను, బట్ టూ మచ్ డిఫరెన్స్ ఉంది ఇప్పుడు. ఫర్ ఇంకెన్ని 5 races 6 races ఉన్నాయి, ఛాన్స్ లేదు బ్రో. అంటే డిఎన్ఎఫ్ లో అయ్యే సీన్ లేదు మ్యాక్స్. ఇఫ్ దట్స్ ద కేస్ అవ్వచ్చేమో. సింగపూర్ డిఎన్ఎఫ్ అయినట్టు ఉన్నాడు కదా ఇప్పుడు. బ్రో స్టేక్స్ టీమ్ గురించి ఏదో మాట్లాడుతున్నాడు, స్టేక్స్ టీమ్ ఒక్క టైర్ వార్మింగ్ లాంగ్వేజ్ ఎందుకు గ్రేడ్ లో ఉన్నారు, స్టేక్స్ టీమ్ లో అన్ని వేస్ట్, ఆ టీమ్ లో ఎందుకు ఉన్నారు అని అడుగుతున్నారు బ్రో.
ఏం లేదు, బొటాస్ కి రిటైర్మెంట్ ప్లాన్స్ కి డబ్బులు ఇవ్వడం కోసం ఆడు బొటాస్ గారు లైట్ తీసుకున్నాడు. మొన్న ఏం చేశాడు అనుకున్నాం, మొనాకో నుంచి ఏదో ఐలాండ్ వాటర్ లో సైక్లింగ్ చేసుకుని వెళ్ళిపోయాడు రికార్డు 220 కిలోమీటర్స్ ఎంతో. ఉమ్. ఇలాంటి పనులు చేసుకోవడానికి బ్రో స్టేక్స్ ఏం స్టేక్స్ లేదు టీమ్ కి బ్రో. అది మార్కెటింగ్ ఉంది బ్రో, నీకు అది మార్కెటింగ్ మేనేజ్మెంట్ లో ఉంది. ఉంది ఆ టీం. వీడియోలు తీస్తున్నారు. స్టేక్స్ టీమ్ మార్కెటింగ్ బాగా చేస్తుంది. బోటాస్ గడిని ఎలా వాడుకుంటుందంటే అలా వాడుకుంటుంది. అదే, నీకు స్టేక్ టీం ఏం లేదు. మెక్లారెన్ మెక్లారెన్ ఇన్ఫ్రించ్మెంట్, పిట్లైన్ ఇన్ఫ్రించ్మెంట్ కి $5,000 ఫైన్. దేని ప్రో ఏం చేశాడు పిట్లైన్ ఏదో టీమ్? ఇష్యూ ఉంది, వాళ్ళు ఆల్రెడీ ఒకటి ఇన్ఫ్రెష్మెంట్ ఉంది అది. అండ్ దీనికి రెడ్ బుల్ కూడా $5,000 ఉంది. ఫైన్, $5,000 ఫైన్ ఆ జేబును తీసి ఇచ్చేస్తాడు బ్రో. అక్కడే ఇచ్చేస్తారేమో, ప్యాన్ కేక్స్ కొనుక్కోరా. మన $10 వేసుకుని తిరుగుతాం కదా, అలా అంత తీసుకు 5,000 అలా తీసుకుని తిరుగుతారు వాళ్ళు. ఓకే, ఎక్కడున్నాం? అదే రేసింగ్ ఇన్సిడెంట్ వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఛాంపియన్షిప్ అయిపోయింది. సో యా, కన్స్ట్రక్టర్ ఛాంపియన్స్ మెక్లారెన్ ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ కి వచ్చింది. సేమ్ మీ ఫెరారీ కూడా వస్తుందా? కష్టం, బట్ హోప్ ఉంది. కన్స్ట్రక్ట్ రెడ్ బుల్ దాటుతారా? సెకండ్ రెడ్ బుల్ దాటుతారా? రెడ్ బుల్ దాటాం, రెడ్ బుల్ దాటాం. కాన్ఫిడెన్స్ వచ్చింది. వన్ ల్యాండో ఇలాగే పర్ఫార్మెన్స్ ఇస్తే మేము విన్ అవ్వచ్చు. వన్ కూడా అంటే ల్యాండో పర్ఫార్మెన్స్ ఇచ్చాడంట ఈరోజు. ఈ పర్ఫార్మెన్స్ చాలు. వేరే టీమ్స్ విన్ అవ్వాలంటే ఈ పర్ఫార్మెన్స్ ఇస్తే విన్ అయిపోతారు. హూస్ ఫాల్ట్? కార్లోస్ చెక్కో బ్రో మాట్లాడిస్తాం బ్రో. రేసింగ్ లేదు, ఓపెన్ గా చెప్తున్నా, కార్లోస్ ఆర్ చెక్కో అంటే ఇన్సిడెంటే. నువ్వు దానికి పర్స్పెక్టివ్స్ తీసుకో, ఇన్సిడెంటే. అండ్ రేస్ అంతే కదా ఉంది. రేస్ లో అంతే. సో ఆల్ అబౌట్ నారిస్ దాటెడ్ మై వర్స్టాపెన్ ని. నారిస్ వర్సెస్ వర్స్టాపెన్ అప్పుడు కూడా అందరూ గట్టిగా అరిచారు. కానీ రే, నోరిస్ వెర్స్టాపెన్ ఫైట్ కన్నా ఈ సీజన్ మొత్తం ఈ ఒక్క రేస్ లెక్లర్క్ ఆస్కార్ పియాస్ట్రీ ఫైట్ పైసా వసూలు. అరే ఇది వన్ ఆఫ్ ద రేసెస్ ఎందులో అయితే టెలికాస్ట్ చాలా సేపు ఫ్రంట్ లో చూపించారు రా. లేకపోతే మధ్యలో బ్యాక్ టీమ్ మిడ్ టీమ్ వెళ్ళిపోతారు కదా, కూడా అర్థం కాదు. టీము మిడ్ టీము చూపిస్తూ ఫ్రంట్ లో ఓవర్టేక్ అయితే అప్పుడు సైడ్ చిన్న డొక్కు వస్తుంది చూడు, బాక్స్ వన్ దగ్గర ఇలా కిందకి వచ్చి దాంట్లో చూపించాడు. అదే కదా, ఎవ్రీ కార్నర్ వాస్ లైక్ ప్యూర్ రేసింగ్ బ్రో. ఇప్పుడు ఎవరికైనా F1 లో ఏమైనా F1 ఎందుకు చూస్తారంటే ఈ రేస్ చూపిస్తే చాలు బ్రో. ఈ రేస్ క్రాషెస్ ఉంది, అటాక్ ఉంది, అన్ని ఉన్నాయి. ఈ సీజన్ చూపిస్తాను రా. ఈ సీజన్ లో డామినేషన్ ఎలా ఉంటుందో ఫస్ట్ హాఫ్ లో ఆడు చూపించాడు. ఫస్ట్ హాఫ్ ఎండ్ వచ్చేసరికి అది రివర్స్ అయితే ఎలా ఉంటుందో మిగిలిన చూపించారు. అలాగే మెక్లారెన్ కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటే అది ఎలా చూపించారు. కన్సిస్టెన్సీ ఉంటే ఎలా ఉంటుందో ఫెరారీ అలా చూపిస్తుంది. అరే ఒక్కొక్క టీం ఒక్కొక్క ఎగ్జాంపుల్. విలియమ్స్ రా, అరే విలియమ్స్ అదే మార్క్ రా బాబు. విలియమ్స్ ఒక కామెడీ టీమ్ లాగా ఉండేది, అది ఎలా బిల్డ్ చేస్తున్నారు తెలుసా టీమ్ ని. ఇమాజిన్ బోత్ రూకీస్ అండ్ పాయింట్స్. ఇద్దరికి పాయింట్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ లాస్ట్ 2.5 years నుంచి ఆడికి రాని 1.5 years లోగన్ సర్జెంట్ గడికి రాని పాయింట్స్ ఇడు ఒక్క రేస్ లో తీసుకొచ్చాడు. విలియమ్స్ సర్రియల్ రా నిజంగా. అది వేరే ప్లానెట్ లో ఉందండి డెవలప్మెంట్ అంతా. క్రేజీ అది. Mercedes, the team Williams team principal was Mercedes employee once upon a time. James. అరే జేమ్స్ అనుకుంటున్నాను నేను విలియమ్స్. లేదురా, విలియమ్స్ ఏదో ఒక టైంకి ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాక్ ఫీల్డ్ నుంచి మిడ్ ఫీల్డ్ ఎంట్రీ ఇస్తుంది. మిడ్ ఫీల్డ్ నుంచి టాప్ కూడా ఇవ్వాలి అని హోప్ చేస్తున్నాను. ఇమాజిన్ రా, ఆస్టన్ మార్టిన్ తో ఆల్మోస్ట్ అంతే కదా, ఆస్టన్ మార్టిన్ తోనే కదా ఫైట్ చేస్తుంది. అంటే ఛాంపియన్షిప్ పాయింట్స్ లో కాదు, బట్ ఇన్ రేస్ అంతే. అదొకటి నచ్చింది. యా, ఆల్మోస్ట్ రేస్ గురించి మనం మాట్లాడాం. సో గైస్, ఈ సీజన్ లో చెప్తున్నాను, మీరు నెట్ఫ్లిక్స్ చూసి వచ్చారో ఏం చూసి వచ్చారో తెలీదు. ఈ సీజన్ నెట్ఫ్లిక్స్ చూడడం వేస్ట్. నెక్స్ట్ సీజన్ వస్తుంది నెట్ఫ్లిక్స్, అది డైరెక్ట్ చూడడం వేస్ట్. సీజన్ లో అన్ని రేసులు చూస్తే సెట్. నిజంగా ఈ సీజన్ చూస్తే సెట్ అయిపోతుంది.
నెట్ఫ్లిక్స్ చూడడం వేస్ట్ నా. అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను నెట్ఫ్లిక్స్ కోసం వెయిట్ చేయట్లేదు ఇప్పుడు. నెట్ఫ్లిక్స్ కోసం మనం ఎందుకు వెయిట్ చేసాం? ట్రాక్ మీద ఏ డ్రామా లేనప్పుడు ఇది అరే మన అందరం పక్కడి జీవితాల్లో ఏమవుతాయి చూస్తాం చూసాం. అలాగే రా నెట్ఫ్లిక్స్ కూడా వెళ్ళాలి, మధ్యలో కెమెరాలు పెట్టి మధ్యలో మైకులు పెట్టి మాట్లాడించి మనల్ని అలాగే ఎంటర్టైన్ చేశారు. బట్ ఆన్ ట్రాక్ ఎంత స్టఫ్ వస్తున్నప్పుడు ఆఫ్ ట్రాక్ ఓన్లీ థింగ్స్ మనం చూడాల్సింది ఏంటంటే మనం బ్యాక్ సైడ్ డైనమిక్స్ ఉంటాయి, కొన్ని గొడవలు ఎవరికయ్యే ఏంటి, లేకపోతే ఫ్యాక్టరీస్ లో ఎలా ఉంటాయి అవి చూడొచ్చని నెట్ఫ్లిక్స్ స్టార్ట్ చేసి అండ్ ఫస్ట్ 2 సీజన్స్ చూపించారు. ఆ తర్వాత ఫ్యాబ్రికేట్ చేయడం మొదలు పెట్టారు. అరే ఎప్పుడైతే ఆడు ఫేక్ చూపిస్తున్నాడు, డ్రామా లేదని క్రియేట్ చేస్తున్నాడో అయిపోయింది. సో F1 గురించి అయితే ఇదే. F2 గురించి ఒక చిన్నది. సో ఈరోజు రేస్ అయింది. కుష్మయని ఫస్ట్ ల్యాప్ కూడా కాదు, రేస్ స్టార్ట్ కుష్మయని కార్ స్టార్ట్ అవ్వలేదు, వెనకాతల నుంచి వచ్చి గుద్దేసే కార్లు 5 కార్లు క్రాష్ అయ్యాయి. నాస్టీ క్రాష్. ఒకడైతే పెప్పే మార్టిన్ అయితే రోల్ అవుట్ అయిపోయింది కారు. సో ఇట్ కుడ్ బి వర్స్ట్ బట్ నో వన్ గాట్ సీరియస్ ఇంజరీస్. వాళ్ళకి అందరూ బాగానే ఉన్నారు. అండ్ ఈరోజు దానివల్ల నాకు తెలిసింది ఏంటంటే మెడిక్ స్టాఫ్ వచ్చి యాక్సిడెంట్ అయ్యాక కంటిన్యూస్ గా 5 మినిట్స్ 3 మినిట్స్ మాట్లాడతారంట. వీళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడతారు, అరే ఓకే అంటే ఓకే అన్నాడు కదా, క్లీన్ కదా అనుకుంటే వాళ్ళు రీజన్ చెప్తారా. అడ్రెనలిన్ కాన్వర్సేషన్ నువ్వు ఎవడో ఒకటితో పెట్టుకుంటే తగ్గడానికి 3 to 5 మినిట్స్ పడుతుందంట. సో మెడిక్ స్టాఫ్ చేసే పని నీ అడ్రెనలిన్ ని తగ్గించి అప్పుడు నీకు ఒంట్లో పెయిన్స్ ఉన్నాయో లేవో అడుగుతారంట. సో అంతే కదా, అడ్రినలిన్ ఓవర్కమ్స్ మెనీ థింగ్స్. అదే నీకు ఆ 2-3 మినిట్స్ అసలు ఏం తెలియదు, ఏ పెయిన్ తెలియదు. సో దానివల్ల అది. అండ్ ఆల్రెడీ కుష్మైనికి నెక్స్ట్ రేస్ కి ఒక 5 గ్రిడ్ పెనాల్టీ వేశారు అండ్ సమ్ మనీ కూడా వేశారు. అది యాక్చువల్ గా రేస్ స్టార్టింగ్ ప్రొసీజర్ లో సమ్ టెక్నికల్ గా ఏదో చెయ్యాలంట, కార్ ఇగ్నిషన్ సంథింగ్. ఆ ప్రాసెస్ చేయకుండా వీళ్ళు డైరెక్ట్ గా గ్రిడ్ మీద తీసుకొచ్చారంట. సో టెక్నికల్ ఇన్ఫ్రింజ్మెంట్ కింద తీసుకొని బొక్క పెట్టేశారంట. బట్ అరే చాలా ఘోరంగా ఉంది అది. మన దాంట్లో రీల్ ఉంటుంది, మోస్ట్లీ చూడండి. అండ్ రీల్స్ తయారు చేయమంటే ఇప్పుడు మీమ్స్ తయారు చేయడానికి మన F1 తెలుగు పేజ్ ఉంది. వాళ్ళు మోస్ట్లీ స్టఫ్ వేస్తున్నారు, క్రేజీ వర్క్ చేస్తున్నారు. సో కుదోస్ దానికి. సో మేము అందుకే మీమ్స్ దానికి వెళ్ళట్లేదు. ఆల్ గ్రేట్స్ వర్క్ సూపర్ గా చేసినప్పుడు మనం గెలికి పెంట చేయక్కర్లేదు. అండ్ సెపరేట్ గా రీల్స్ చేయాలి అన్నా మాకు ఏం ఆప్షన్స్ ఏం దొరకట్లేదు. ఇప్పుడు మేము మాట్లాడిన దాంట్లోనే పెట్టాలి. సో మోస్ట్లీ ట్రై చేస్తాము. బట్ యూట్యూబ్ వీడియో చూస్తే బాగుంటది కదా, ఫుల్ వీడియో కాన్వర్సేషన్ ఫన్ ఉంటుంది. అది ట్రై చేయండి. రీల్స్ మోస్ట్లీ ఎప్పుడు ఏ రేస్ లో ఏ ఇన్సిడెంట్ అయితే అవి పెడుతున్నాం. రీచ్ కూడా బాగానే ఉంది. కాకపోతే మన వాళ్ళు 100 మంది చూస్తే వేరే దేశాల వాళ్ళు 1000 మంది చూస్తున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు రీచ్. ఏంటి కుష్మైని డ్రాప్ ఫ్రమ్ హీరో టు నూబ్ అంటున్నారు, ఏమైంది? ఆ పర్ఫార్మెన్స్ పడిపోయింది ఏంటి? ఎప్పుడు ఇచ్చాడా? కమెంట్స్ లో రాస్తున్నాడు, మైని హీరోయిక్స్ డ్రాప్ ఫ్రమ్ హీరో టు నూబ్ ఇస్ ఆల్ బికాజ్ నాకు తెలిసి ఫస్ట్ 2 రేసెస్ అంటే ఇనీషియల్ ఫస్ట్ క్వార్టర్ ఉంటుంది చూసావా, 6-7 రేసెస్ పర్ఫార్మ్ చేశాడు, నాట్ బ్యాడ్. బట్ స్టార్టింగ్ ఆ పర్ఫార్మ్ చేస్తే ఇంకా బెటర్ అవుతుంది అనుకున్నాం, కానీ అది డౌన్ ఫాల్ అయింది. సో టీమ్ ప్రాబ్లమ్మా అదా అంటే ఇప్పుడు నీకు F1 కార్ కనుకో టీమ్ కి కంప్లీట్ టెక్నాలజీ చేంజ్. F2 మరి అంత చేంజెస్ ఏం లేదు, ఆల్మోస్ట్ కార్స్ సిమిలర్ ఉంటాయి. సో వాళ్ళ రేసింగ్ కూడా చాలా క్లోజ్ రేసింగ్ ఉంటుంది. చూడాలి అంటే అరే నీకు నార్మల్ గా F1 కి రావాలంటేనే నువ్వు రూకీ దాంట్లో ఇఫ్ యూ విన్ ఛాంపియన్షిప్ నీకు ఒక సీట్ రెడీగా ఉంటుంది, ఎవడో ఒకటి ఇస్తాడు, అట్లీస్ట్ రిజర్వ్ డ్రైవర్. లేదు రూకీ సీజన్ మనం డ్రాప్ చేసి నెక్స్ట్ ఇయర్ ట్రై చేసుకుంటే ఆడు గుడ్ డ్రైవర్ అని మన ఈగో కోసం ఇవ్వచ్చు, లేకపోతే మన నేషనాలిటీ అని ఇవ్వచ్చు తప్ప దెర్ ఇస్ నో వే ఈస్ గెటింగ్ ఇన్ టు F1 అంటే అంత ఎక్కువ టైం తీసుకుంటే. మేబీ ఫార్ములా ఈ బట్ F1 చాలా కష్టం బ్రో. ఫార్ములా ఈ ఏంటి బ్రో, నువ్వు F1 లో వర్కౌట్ అవ్వలేదు. రేసింగ్ తోపు నేను కాదనట్లేదు, ఇక్కడ వర్కౌట్ అవ్వలేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ట్రై చేస్తున్నారు. అండ్ ఫార్ములా ఈజ్ ఆల్ డిఫరెంట్ రా. నీకేంటంటే అక్కడ నాకు ఏమంత ఏరో ఎఫెక్ట్ ఏమంత అనిపించలేదు. గుద్దేసుకొని కార్లు బొక్కలు పడిపోయినా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు ఆ మోటార్లతోని. అర్జున్ మైని స్టోరీ తెలుసుగా బ్రో, సమ్వన్ పెయిడ్ టు డ్రాప్ హిస్ పవర్ ఇన్ Q2 సీజన్ అంట, F2 సీజన్ సారీ. అది రూమరా ఒరిజినల్ లా తెలీదు. అర్జున్ మైని స్టోరీ తెలుసు. ఇప్పుడు DTM రేస్ చేస్తున్నాడు మెర్సిడీస్ కి, అంటే ఇప్పుడు అది కూడా అయిపోయినట్టుంది. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చేశాడు. సో అది ఏం లేదు, ఒక ఫేమస్ క్లిప్ ఉంటదిరా F2 లో, నేను అన్ని చేస్తాను, వాళ్ళ బ్రదర్ వాళ్ళ తమ్ముడు. సో నీకు చాలా మంది కామెంటేటర్స్ నవ్వేస్తే అది కొంచెం మనకి
హర్టింగ్ గా ఉంటది. బట్ స్టిల్ తోపేం కాదు బ్రో. F1 కి వచ్చే వాళ్ళు అసలు వాళ్ళు వేరే లెవెల్లో ఉంటారు బ్రో. అదే నేను ఐ థింక్ ఒకసారి చూసినట్టున్నాను F2 రేస్. ఐ థింక్ అర్జున్ మైని కుష్ మైని గురించి మీరు చెప్తే నేను చూడడం స్టార్ట్ చేశాను. ఆ రేస్ చూస్తుంటే మీరు ఎందుకంత హైప్ చేస్తున్నారు అనుకున్నాను నేను. అంటే ఓకే అరే నాకు లిటరల్ గా కుష్మైని స్టార్టింగ్ ఆ పేరు విన్నందుకు రేసెస్ చూడటం మొదలు పెట్టాను. సో అంత పబ్లిసిటీ వచ్చింది. బట్ రేసెస్ చూసాక కుష్మైని పర్ఫార్మెన్స్, మన కుమారి ఆంటీ ఉంటది చూసావా, పబ్లిసిటీ ఫుల్ గా ఉందని వెళ్ళి తింటే బొక్కలాగా ఉంటది ఫుడ్. సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఓకే F2 లో యావరేజ్ గా ఇన్ బిట్వీన్ ట్రై చేయొచ్చు కానీ నాట్ అప్ టు F1 రేంజ్. సో మనం F1 కి ఆడు ట్రై చేస్తున్నాడు అని చెప్పి ఇంత క్రిటిసైజ్ చేస్తున్నాం. లేదు బ్రో నా గోల్ F1 కాదు, F2 తర్వాత ఐ హ్యావ్ లాట్ మోర్ ఆప్షన్స్ సో అనుకుంటే హీస్ అ గుడ్ డ్రైవర్. లేదు F1 ట్రై చేస్తున్నాను, పినాకల్ ఆఫ్ మోటార్ స్పోర్ట్ ట్రై చేస్తున్నానంటే హీస్ నాట్. సో సింపుల్. ఇంకో కమెంట్, కెన్ మెక్లారెన్ కీప్ దిస్ పేస్? వి హోప్ సో. పేస్ ఉంటది బ్రో, పేస్ మెక్లారెన్ కి ఇంతే ఉంటది. మిగిలిన వాళ్ళు ఎంత ఇస్తారో తెలియదు. అరే మెక్సికోకి డిఫరెన్స్ కనిపిస్తుంది మళ్ళీ. మెక్సికోకి డిఫరెన్స్ నాకేంటంటే వన్స్ యూ హెవ్ రీచ్ దిస్ స్పేస్ ఈ ఇయర్ లో వితౌట్ ఎనీ రెగ్యులేషన్ చేంజెస్, టు డ్రాప్ డౌన్ ఫ్రమ్ దిస్ స్పేస్ ఇస్ వెరీ డిఫికల్ట్ అనిపిస్తుంది. ఐదర్ బికాస్ రెడ్ బుల్ హ్యాస్ స్టాప్డ్, ఇంకా ఇన్నోవేషన్స్ డెవలప్మెంట్స్ అన్ని ఆపుతుంది. ఫెరారీ క్యాన్ ఇంప్రూవ్ అనిపిస్తుంది, బట్ ఫెరారీ ఇస్ ఆల్సో అప్ టు ద సేమ్ లెవెల్ యాజ్ మెక్లారెన్ అనిపిస్తుంది. ఆయన పేస్ తగ్గదేమో బ్రో, మెక్లారెన్ పేస్ తగ్గదు. దట్స్ వాట్ ఐ థింక్. బ్రో మెక్లారెన్ పేస్ తగ్గదు. అండ్ సింపుల్ లాజిక్, వేరే కార్ స్పేస్ పెరగాలంటే అయిపోయిన ఛాంపియన్షిప్ ని ఎవరు డబ్బులు మళ్ళీ ఇన్వెస్ట్ చేసి రివైవ్ చేసి ఛాంపియన్షిప్ ఫైట్ లేనప్పుడు గెలికించుకోరు. సో వేరే వాళ్ళు కూడా అంతగా ట్రై చేయరు. హార్డ్ గా ట్రై చేస్తే ఫెరారీ ట్రై చేయాలి. ఫెరారీ కూడా ఉన్న దాంతోనే ట్రై చేద్దాం ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు. సో వాళ్ళు 2025 కూడా కాదు 2026 రెడీ చేసుకుంటున్నారు మెంటల్ వాళ్ళని. సో మనం ఏం చేయలేము. మెక్లారెన్ ఇయర్ ఇలా కంటిన్యూ చేసేస్తారు. సో లక్ ఫ్యాక్టర్ బికాస్ ఆఫ్ నోరిస్. ఎందుకంటే ఆస్కార్ పియాస్ట్రీ అయితే పర్ఫార్మెన్స్ అందను, బట్ లాండో నోరిస్ ఎప్పుడు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఏం తెలియట్లేదు. సో F2 ఐ మీన్ లాండో నారిస్ మిస్టేక్స్ ఈజీగా కంట్రోల్ చేయొచ్చు బ్రో. ఆడు చేస్తున్న మిస్టేక్స్ వెరీ సిల్లీ మిస్టేక్స్, అండ్ యాజ్ అ ఎక్స్పీరియన్స్ టీమ్ అది ఆ మిస్టేక్స్ ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇట్స్ నాట్ వెరీ హ్యూజ్ మిస్టేక్. ఐ మీన్ బ్రేకింగ్ రావట్లేదా, లేదంటే ఆ కార్ లో బ్రేక్లు పని చేయట్లేదా అంటే ఇట్స్ నాట్ అ కార్ ఫాల్ట్, తెలిసిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ డ్రైవర్ ఫాల్ట్ కూడా అవి సిల్లీ మిస్టేక్స్ బ్రో. అంటే ఓకే ఇప్పుడు నువ్వు స్ట్రేట్స్ లో కొంచెం ముందు లిఫ్ట్ ఆఫ్ చేసేస్తున్నావు, లేదంటే ఎగ్జిట్ స్పీడ్ లేదు నీకు, అదంతా ప్రాబ్లం కూడా కాదు. ఇట్స్ జస్ట్ స్మాల్ ఇమ్మెచ్యూర్ మిస్టేక్స్ వాడు చేస్తున్నావు. అది సెట్ చేసుకుంటే మెక్లారెన్ ఇస్ నౌ ద డ్రీమ్ టీమ్. ఎవరైనా స్పాన్సర్షిప్ ఇస్తానంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు అందరు. మెక్లారెన్ ఇలాగే డబుల్ కట్ జాయిన్ అవుతాం. గూగుల్ క్రోమ్ ఇలా తిరుగుతాం అసలు వీల్ చుట్టూ. అసలు వీసా క్యాష్ యాప్ కార్ కి ఫ్యూచర్ ఉందా బ్రో? అసలు వీసా క్యాష్ యాప్ ఆర్బి ఫ్యూచర్ కోసం పెట్టింది కాదు బ్రో. రెడ్ బుల్ కి వచ్చే డ్రైవర్ కి కార్ అలవాటు చేయడం కోసం పెట్టిన టీం అది. ఆ నెక్స్ట్ టైం మళ్ళీ వేరే మార్పు వచ్చాము బ్రో. ఆ టీం కి మనం ఏం గ్యారంటీ ఇవ్వలేము. నువ్వు పేర్ ఫ్యూచర్ అడుగుతున్నా ఏం గ్యారంటీ ఏం లేదు. నువ్వు వీసా టీం మాత్రం ఉంటుంది. టీం నువ్వు వద్దనుకున్నా ఉంటది. రెడ్ బుల్ ఉన్నంత వరకు ఆ టీం ఉంటుంది. ఆ టీం ఉంటది. ఆ టీం లో యూకి కూడా ఉంటాడు. యూకి వెళ్ళిపోతే వాళ్ళ పని అయిపోయింది. సో యా, అండ్ మోటో జీపీ కూడా చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంది. మా మార్కెస్ ఇస్ బ్యాక్. ఈ రోజు F1 రేస్ లాగా మీకు ఇంకా రేసింగ్ చూడాలంటే వాచ్ మోటో జీపీ. సీజన్ అంతా అదే రేసింగ్ అవుతుంది. అంటే మీకు ఎవరు తెలియకపోయినా ఇఫ్ యూ జస్ట్ వాచ్ మోటో జీపీ మీకు రేసింగ్ ఏంటో తెలుస్తుంది. టూ గుడ్ నౌ. అండ్ మోటో జీపీ గురించి మాట్లాడితే మ్యాక్స్ అదే ఎక్స్పీరియన్స్ అంటే ఏంటో ఒకసారి హామిల్టన్ చూపిస్తాడు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో అనేది మార్కస్ లాస్ట్ రేస్ లో చూపించాడు. అఖిలేష్ గారికి మెంటల్ వచ్చింది అసలు మార్కస్ చూడడం. వెట్ క్లాప్స్ అమ్మని అమ్మ లేదు ఇప్పుడు దాని గురించి. ఆ లాస్ట్ లో వర్షం స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడైతే మార్టిన్ గారు పిట్ లోపలికి వెళ్ళిపోయాడు మా టైర్ మార్చుకుందాం అని, అప్పుడు చూడాలి బ్రో. P7 నుంచి P1 కి విత్ 1 లాక్ వచ్చాడు. ఉన్నాడు
ఆఫ్ ఫర్ ఇన్స్టెన్స్ P1 లో ఉన్నాడు, ఒక రాంగ్ కాల్ చేశాడు, ఆ టైంలో అందరూ చిన్న డెల్యూషన్ లో ఉంటారు కదా, ఆ ఒక కార్నర్ కన్ఫ్యూజన్ గ్యాప్ లో ఇది మొత్తం కట్ చేసుకొని వచ్చేది. క్రేజీ అంటే. అదే అండ్ దాని తర్వాత విత్ స్టాండ్ చేశాడు దాన్ని. ఎవరు లాస్ట్ 2 years డుకాటి ఛాంపియన్షిప్ కొట్టినోడి దగ్గర కాసాడు, ఫుల్ ఫామ్ లో ఉన్నాడు లాస్ట్ ఇయర్ బైక్. విత్ లాస్ట్ ఇయర్ బైక్. అది కూడా మార్కస్ చెప్పాడు. ఐ థింక్ నేను అందరం దాట్స్ వచ్చిన తర్వాత టెక్ అని ఐ థింక్ 1 or 2 కార్నర్స్ వరకు అబ్జర్వ్ చేశాడంట, ఎక్కడ జాడుతున్నాడు, ఎంత లీన్ అవుతున్నాడు, ఎంత లీన్ అవ్వట్లేదు అని. వీడికి అర్థమైపోయింది బాబు భయపడుతున్నాడు, లీన్ అవ్వలేకపోతున్నాడు అని చెప్పి ఇలా దాటాడు బ్రో. ప్లస్ 4 seconds గ్యాప్ క్రియేట్ చేశాడు విత్ మోర్ పవర్ఫుల్, విత్ లెస్ పవర్ఫుల్ బైక్. ఆడ అరే ఇంకా లేదురా, హిస్ తోప్ అంతే. అదే ఒక్కసారి అఖిలేష్ నాకు ఫోన్ చేసి, అరే నువ్వు మార్క్ మార్కస్ ఎందుకు అంత ఫ్యాన్, నాకు అర్థం కాలేదు, నేను ఏదో మోటో జీపీ చూస్తున్నాను, నువ్వు ఎందుకు అంత పట్టుకుని అంత ఏడ్ చేస్తావు అని చెప్పి ఒక రోజు మొత్తం వీడియో తీస్తుంది. నెక్స్ట్ డే బ్రో నాకు అర్థం అయిపోయింది బ్రో అంటే. నేను వీడికి ఫోన్ చేసి ఆడు ఎందుకు తోపని, నేను మళ్ళీ ఆడు తోపని చెప్పినాడికి చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఓకే, ఈ సీజన్ మిస్ అవ్వకండి, చూడండి. ఛాంపియన్షిప్ ఫైట్ ఇట్స్ గోయింగ్ అప్ టు లాస్ట్ రేస్, అబుదాబి వరకు వెళ్తుంది. సో ఎవరన్నా రేసెస్ చూద్దాము అనుకుంటే నెక్స్ట్ వీక్ సింగపూర్ జీపీ ఉంది. సో మోస్ట్లీ నెక్స్ట్ వీక్ వైజాగ్ నుంచి సింగపూర్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్స్ హార్డ్లీ 15 to 20K ఉంటుంది. అక్కడ 3 days అకామిడేషన్స్ ఇవన్నీ కలిపి నీకు 50,000 60,000కి సెట్ అయిపోతాయి. ఎవరన్నా చూద్దాం అనుకుంటే గివ్ అ ట్రై, ఎందుకంటే మనకి ఈజీగా యాక్సెసిబుల్గా ఉండేది సింగపూర్ ఒకటే. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ట్రై ఫర్ లాస్ట్ అబుదాబి, కాకపోతే రేట్లు వాసిపోతాయి. సో ఇట్స్ చాలా చాలా ఎక్స్పెన్సివ్. బాకు ఆల్మోస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ ట్రై చేద్దాం అనుకుంటే సింగపూర్కి ట్రై చేయండి. సో దట్స్ ఇట్ గైస్. డన్ బ్రోస్, బాయ్, గుడ్ నైట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.